2 అంగుళాల దూరం అన్నా కొంచెం జరిగి తీయాలి మనము, కట్ట డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం. అది చేస్తే మధ్యలో ఇచ్చినాము, మార్కింగ్ ఇచ్చినాము, 2 రోజులు పోయినాము, పిల్లని ఇప్పటికైనా కూడా అదొక్కటే ఉంది వర్క్. ఆ వర్క్ చేయడానికి మీరు అందరూ సహకరిస్తే లేబర్ పెట్టి ఆ వర్క్ చేపిస్తాం. అందులో వచ్చే సింకు రైతులు పోసుకోవడానికి తీసుకెళ్ళచ్చు. రైతులు పోసుకోలేము అని అనుకుంటే కట్టకు పోయడానికి వీలైతే కట్ట కోస్తాము, లేకపోతే చుట్టూ కట్ట పోయడం జరుగుతుంది. మనము మొన్నటిదాకా మట్టి తీసినాం గత సంవత్సరము, అక్కడ దాకా వాళ్ళు నాటు పెట్టుకొచ్చి మొత్తం నాటు పెట్టుకొచ్చి తీయట్లే. మీరు పని స్టార్ట్ అయ్యేదాకా కొంచెం మీరు ఉంటే స్టార్ట్ చేసినామంటే ఇక మేము ఏం ఆపలేము. ఇక్కడ ఉన్నది కదా అదొక చెరువు, అక్కడ పెట్టారు. మనకు చాలా కుంటలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, ఏవైనా ఇవ్వచ్చు. సరే మేము సపోర్ట్ చేస్తాము. గ్రామ పంచాయతీలో ఒక తీర్మానం చేసి ఆ మట్టి ఏమైనా రైతులకు ఇచ్చేది ఉంటే చేద్దాం, నీళ్లు తగ్గంగానే. కొద్దిగా ఉపాధి హామీ పథకంలో కొద్దిగా తేడాలు గమనించాలి. కొద్దిగా గౌరవ పాలకవర్గ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, మనకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకము 100 రోజులు ఇదివరకు మనం పని కల్పించేది. వేతనం దాదాపు 309 వరకు వేతనం రూపాయలు వచ్చేది పర్ డే, ఒక రోజుకు. అయితే ఇప్పుడు ఆ పథకాన్ని మార్పు చేస్తూ జీ రామ్జీ అనే పథకం, అంటే మహాత్మా గాంధీ ఉపాధి పథకం పేరు మీద జీ రామ్జీ అనే పథకాన్ని పేరు మార్చినారు. 100 రోజుల్ని 125 రోజులకు పెంచినారు. అంటే 100 రోజుల ఉపాధి అనేది 125 రోజులకు వస్తుంది. కానీ వేతనం వచ్చేసి 248-49 రూపాయలని తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఏదైనా ప్రతిదీ ఆన్లైన్ ద్వారానే సేవలు అందుతున్నాయి కాబట్టి ఆ సాఫ్ట్వేర్ కూడా చేంజ్ అవుతుంది. మనకు ఉండేటి ఇప్పుడు ఈ సమ్మర్లో, అంటే ఈ వేసవి కాలంలో ఉపాధి కల్పించడానికి 2 ఒకటేమో చేపల పెంపకం గురించి చెరువు, ఫిష్ పాండ్ అంటారు దాన్ని. అది ఎవరైనా వ్యక్తిగతంగా రైతు ఏర్పాటు చేసుకున్నా అది ఎస్టిమేట్ చేసి పనులు చేయించడానికి రెడీగా ఉన్నాం. నెక్స్ట్ ఎవరైనా లింక్ రోడ్డు, మన గ్రామం నుంచి వెళ్ళి ఇంకొక గ్రామము, లేదంటే లోపల ఒక 10 మంది రైతులు ఉంటారు, పానాది ఉండదు. ఆ రైతులందరూ ముందుకు వచ్చి ఒక లెటర్ ఆధారంగా మనకు వాళ్ళ సంతకాలు చేసి ఇస్తే మీ అందరి సహకారం, అంటే అక్కడ ఉన్నటువంటి రైతుల సహకారం ఉంటే అది ఎస్టిమేట్ చేసి పని చేయించడానికి రెడీగా ఉన్నారు. అంటే ప్రస్తుతానికి ఈ 2 పనులు మాత్రమే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఏమైనా పనులు వస్తే కూడా మీకు మన ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ గ్రామ పంచాయతీ నుంచి కానీ మీకు అందరి విషయం తెలియజేస్తారు. కొద్దిగా గుర్తుంచుకోవాలి. కొద్దిగా ఎవరైనా రైతులు రాని పక్షంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొద్దిగా ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ నాకు కానీ తెలియజేయగలరు. పరిశ్రమ ఎందుకంటే మనం కొందరు బయట వాళ్ళ పని చేయడం కూడా పోతాం, కొందరు పోరు. అసలు వాళ్ళకి ఇది చాలా వరకు ఇంటి వాళ్ళు చేసుకునే దాన్ని ఉంది. కాకపోతే ఏంటంటే ఏ పని అయినా చేస్తేనే 10 రూపాయలు వస్తాయి. కాకపోతే ఏంటంటే సపోజ్ మన మల్బరీ పట్టు పరిశ్రమ ఏంటంటే మనకి ఇచ్చే గవర్నమెంట్ సెంట్రల్ షేర్ కానీ 50, 25, 25 50 ఏమో సంఘం ఇస్తుంది, స్టేట్ 25 ఇస్తుంది, 25 ఏమో కంట్రిబ్యూషన్ చేసుకోవాలి. దానికి ఏంటంటే 2 ఎకరాలు మల్బరీ తోట పట్టాలి. 2 ఎకరాలు మల్బరీ తోట పెడితే జనరల్కి ఏమో 60,000 ఇస్తారు, ఎస్సీ ఎస్టీలకు 75,000 ఇస్తారు. ఇట్లా నీటి సదుపాయానికి 50,000 జనరల్గా ఇస్తే ఎస్సీ ఎస్టీలకు 65,000 ఇస్తారు. అండ్ పట్టు రేరింగ్ షెడ్యూల్, ఇది చాలా ఇంపార్టెంట్. రేరింగ్ షెడ్యూల్ అంటే 50 ఫీట్ల పొడవు, 26 ఫీట్ల వెడల్పు, 12 ఫీట్ల కూడా. దానికి ఎందుకంటే దానికి అనుకూలమైన ఉంటేనే చేస్తుంది న్యాచురల్. ఎందుకంటే అన్ని పంటలు ఏంటంటే పొద్దుదాకా ఉండాలి. సపోజ్ దీనికి నీటి వసతి తక్కువగా చేసుకోవచ్చు. మొత్తం జనరల్గా ఆలోచిస్తే ఒక యూనిట్ విలువ మొత్తం వచ్చి జనరల్ వాళ్ళకు 4,50,000 రూపాయలు ఇస్తారు గవర్నమెంట్ తరఫున సెంట్రల్ షేర్. మరి ఎస్సీలకు ఏమో 5,85,000 రూపాయలు. ఇవి సామాన్తో సహా, నగదు అనేది కాకుండా సామాన్లు అవసరం ఉంటాయి, అలా ఇస్తారు. మన జిల్లాలో ఇప్పటి వరకు 66 ఎకరాలు ఉంది మొత్తం మల్బరీ. మనకు దగ్గరలో ఆలేరులో సిఆర్సీ కూడా అవుతుంది, పట్టుకున్న దాన్ని కూడా గవర్నమెంట్ ఇచ్చింది. దాదాపు ఈ సంవత్సరం మొత్తం మనకు గాను 12 మంది లబ్ధి పొందారు. అందులో మనకు కూడా మన బిషపతి 1,42,000 ఎస్సీ కంపెనీ దాంట్లో ఆయన ప్రపోజల్ ఇచ్చాం. అంటే అట్లా మొత్తం స్టేట్లో మన జిల్లాలో ఉంటుంది మొత్తం. అంటే ఏఆర్ఎం కానీ మన 4X పెండలు కానీ మన పట్టు చీరలు అనేది తయారయ్యేది మా డిపార్ట్మెంటే.
పట్టు అనేది మనం ప్రతి ఇంట్లో చిన్న కార్యక్రమం చేసినా, అమ్మాయి పెళ్లి చేసినా ముందు కావాల్సిన 4 చీరలు కొనాలంటే పట్టు చీరలు చేసుకుంటాం. ఇప్పటి పట్టు చీర మీకు తెలుసు కానీ అది ఎంత కష్టం అనేది మీకు ముందుకు తెలియదు. అంటే అది చాలా ఎందుకు చేయాలంటే ఒక గవర్నమెంట్ ఇచ్చే 2 లక్షల 2 ఎకరాలు పెట్టాలి. దానికి గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ సరిపోదు. అన్ని కష్టం మనం కలుపుకొని చేసుకుంటే అది ఒక సంవత్సరం నాడితే 15 సంవత్సరాలు లాగుంటుంది. అంటే మనకు కోసినప్పుడల్లా మూడేమని మన భాషలు అంటాం, బ్రాంచ్ పిడింగ్ అని మనం అంటాం. ఇప్పుడు మనకి ఇష్టం లేదు. ఇప్పుడు సపోజ్ అయినా వీలు లేదనుకో వారిని విడిచిపెట్టు అంటే మొదలు మొక్క దక్కించడం ముఖ్యం. అది గవర్నమెంట్ 2 రూపాయలకు మొక్క గవర్నమెంట్ దాస్తుంది. కాకపోతే ప్రైవేట్లో తెప్పించుకోవచ్చు. ప్రైవేట్లో కాస్ట్ ఎక్కువ. చాలా వరకు గవర్నమెంట్ మనకు అందుబాటులో ఉన్నాయి, అది తెచ్చుకోవచ్చు. ఇక్కడ కానీ ఎలకతుర్తి కానీ ఖమ్మం కానీ రకరకాలు తెచ్చుకోవచ్చు. అంటే దాదాపు మన ఇప్పుడు ఇచ్చిన ఆర్ఎస్ డేటా ప్రకారం మన జిల్లాలో 68 ఎకరాలు మల్బరీ తోట ఉంది. అందులో మనకు మెయిన్గా మన మోత్కూరు మండలంలో పాటిమట్ల అనే రెడ్డిస్ చాలా వరకు ఇస్తారు. అంటే జనరల్గా ఉన్నారు. అంటే వాళ్ళు ఏంటంటే బయట పనులు ఊరు కనుక ప్రొద్దున పోతే ఆకేసుకొని వచ్చి 10 గంటలకు వేసుకొని వచ్చి వేరే ఇతర పనులు కూడా చేసుకోవచ్చు. అంటే ఈ ఇప్పుడు చిన్నకారు చేసుకోవచ్చు. ఎందరికి ఇస్తారు, పెద్ద రైతు కూడా ఇస్తారు. ఏదైనా ఇచ్చిన ప్రతి పైసా మావే. అంటే ఎట్లా అంటే దాన్ని చెట్టు కట్టాలి. ఇచ్చిన పైసలు సరిపోవు. ఇప్పుడు మనకు వేరే ఏమైనా గవర్నమెంట్ ఇచ్చిన సరిపోదు. అది కొంచెం కాస్ట్ షేరింగ్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఎందుకంటే ఎండకి ఏం కాదు, రోజులు ఎత్తుకపోవు. ఈ మధ్య ఏదో దుకాణం కూడా లేదు. మన గవర్నమెంట్ మార్కెట్ ఆధార్ ఉంది. మన తెలంగాణ వచ్చినాక మన అదృష్టం ఏంటంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మార్కెట్ మన ఇక్కడ అంటే ఎన్ని కిలోలు పండించుకో ప్రతి కిలోకు 75 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తారు. ఇప్పుడు సబ్సిడీ ఒక పంట సంబంధించిన కరెక్ట్ ఇస్తే 5 పంటలు 8 పంటలు ఇస్తారు. చెప్పడం కాదు, ప్రాక్టికల్ మీరు పాటిమట్లు పోతే కనుక ఒక ఇప్పుడున్న సర్పంచ్ కూడా మల్బరీ కూడా విజ్ఞాస్తారు. ఒక 20 ఏళ్ళ వాళ్ళు చేయవండి చేస్తుండ్రు. అలా చెయ్యని వాళ్ళు కూడా ఉంటారు. చేయకపోతే ఏది రాదు. మనం ఏదైనా ఇప్పుడు ఎక్కడైనా ఏది చెయ్యాలి కదా. అంటే కష్టపడి చేయాలి. అంటే ఇప్పుడు దాదాపు ఒక ఏడాది ఇప్పుడు మనం అది పత్తి మనకు అవసరమే, అన్నం అవసరమే, దీనికి కూడా బట్టలు కూడా అవసరమే. గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం మనకు సెంట్రల్ షేర్ ఇస్తుంది, స్టేట్ షేర్ ఇస్తుంది. కట్టుకొని మనకు కొద్దిగా కంట్రిబ్యూషన్ చేసుకోవాలి కష్టపడి. ఇప్పుడు సపోజ్ ఉన్నా అనుకో ముఖ్యమంత్రి తన చేస్తాడు, తానే నీళ్లు కొట్టుకుంటాడు, ఉసుక పట్టించుకుంటాడు. అది లెక్క. అది ఏదో తగ్గిస్తే ఎక్కువ అవుతాడు. అవునా కదా? అట్లా చేసుకొని ఉంటే చేయండి. ఆల్రెడీ ఇంకా కాకుండా మనం జిల్లా లెవెల్ తిరగాలి కనుక అయినా నేను ఉంటాను. మీకు వేరే జిల్లా ఈ సమస్య చెప్పలేకపోతా. కాకపోతే మన విషయాలు చెప్పాను కనుక మీరు ఎవరైనా అవి కార్యదర్శి కానీ ఎవరు కానీ మీకు ఫోన్ చేస్తే మేము వస్తాం. నా నెంబరు 98 రాసుకుంటే ఇలా చెప్తాను 9866547890. నేను జిల్లాలో ఒక్కనే ఉన్నాను. మీరు ఎప్పుడు అంటే మాకు ఉన్న సబ్జెక్ట్ ఎట్లుంటుంది అంటే జిల్లా లెవెల్ ఉంటుంది. అక్కడ ఇప్పుడు మన బోర్డు మీద తండ ఎక్కడ అంటే మన నారాయణపూర్ దగ్గర అక్కడ ఉంది అనుకో. ఇప్పుడు నగరం ఉంది, ఇక్కడ ఉంది పాటిమట్ల. అంటే అన్నిటికీ మీద అంటే ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పోస్టులు ఇస్తారనుకో. కాబట్టి ఇచ్చే వరకు నేను ఉన్నా. మీకు ఏ టైం అయినా ఏ రాత్రి అయినా ఫోన్ చేస్తే మీకు అందుబాటులో ఉంటా. మరి మా హార్టికల్చర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన ఉంటారు. దానికి సెరికల్చర్ ఆఫీసర్ నేను రాజనగర్ను. మీకు ఎన్ని విధాలు ఏ సలహా ఉన్నా డబ్బు ఉన్నా చెప్తే నేను చేస్తా. కానీ కంపల్సరీగా 2 ఎకరాలున్నర ఖచ్చితంగా ఉండాలి ల్యాండ్. పెద్ద రైతులు కూడా ఇస్తారు. ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే మాత్రం ఇవ్వరు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు అనుకోసారి మీరు కాకపోతే మీ మిస్సెస్ కానీ మీ ఫాదర్ కానీ వాళ్ళ పేరు కూడా మేము దానికి ఏ రకంగా రైతుకు సహాయం చేయొచ్చు అనే ఉద్దేశం చేస్తున్నాం. అట్లా అది ఎన్ని విధాలుగా సార్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు. ఇంకా ఈ మన 99 ప్రణాళిక ప్రకారము ఈ సంవత్సరం మనకి ఎంత ఇచ్చారంటే 60 ఎకరాలు ఇచ్చారు సార్. 60 ఎకరాలు టార్గెట్ ఇచ్చారు. 60 మన జిల్లా మొత్తం 60 ఎకరాల్లో 20 షెడ్లు ఇచ్చారు. 20 షెడ్లు అంటే షెడ్లు దాదాపు మినిమం కాస్ట్ మనకి జనరల్గా చేస్తే 4,50,000 అయితే 5,00,000 6 లక్షలు దాదాపు. అంటే 20 మంది కాడ అంటే ఎక్కువ ఉంటే ఎక్కువ ఇస్తాము. కాకపోతే మన జిల్లా లెవెల్ టార్గెట్ చేస్తున్నాం. అంటే 60 ఎకరాలు 26-27 కానీ మాకు టార్గెట్ ఇచ్చారు. 20 షెడ్లు ఇచ్చారు. ఎవరు చేసుకున్న వాళ్ళు అంటే మాకు చెప్పినా సరే, సెక్రటరీ గారికి చెప్పినా సరే మేము వచ్చి ఎల్లవేళ అగ్రికల్చర్ శివకుమార్ గారికి చెప్పినా సరే మీరు ఎల్లవేళ పరిచయం. ఎందుకంటే నేను తిరిగి వారికి ఆఫీస్ చూసుకోవాలి. నేను ఇదంతా చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు, నేను చెప్తాను. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరైనా రైతుల నుంచి ఈ పట్టు సంబంధించినటువంటిది ఏమన్నా డౌట్లు ఉంటే అడగవచ్చు. అంటే 2.5 ఎకరాలు ఖచ్చితంగా 2 ఎకరాలా సార్? 2 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి రైతు మల్బరీ సాగు చేసుకోవాలనుకుంటే ఏ ఫైల్ డైరెక్ట్ బ్యాంక్ అవసరం లేదు. డైరెక్ట్ మా ఆఫీసర్ చెప్తే ఆన్లైన్లో ఫోటో తీస్తాం. ఆన్లైన్ ఫోటో లేదు కదా, ఆన్లైన్ కంపల్సరీ. ఆన్లైన్ అయితే చెప్పాలి, నేను చెప్పి రాసిన పాస్ కాలేదు.
ఇది అప్లోడ్ చేస్తాం ఓకే చిన్న బోర్డు లేక ఎంత మిస్టేక్ అయింది అడుగు అట్లా చూసుకోలేదు చెక్ పాస్ కదమ్మా అన్ని కంప్లీట్గా నాన్స్ ప్రకారం చేసుకుంటే స్టేట్ గార్డ్ మొన్న కదా ఇప్పుడు జరిగి చెప్తున్నాను 15 రోజుల వరకే వేసాం చెక్ వేసాము ఇప్పుడు మార్చి కదా సార్ అందరూ మనం ఎక్కడ పోయే అవసరం లేదు ఎక్కడ పై రోజు కూడా అవసరం లేదు మీరు డైరెక్ట్ ఒక్కసారి మనం కలిస్తే నేను మీకు 10 సార్లు తిరుగుతుంది మీ నెంబర్ థ్యాంక్ యూ సార్ ఓకే అండి. నెక్స్ట్ గృహజ్యోతి సంబంధించినటువంటి లబ్ధిదారులకు సంబంధించి ఇల్లు శాంక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత ఇందులో 12 మంది మేము కట్టుకోలేము అని చెప్పడం వల్ల మళ్ళీ ఒక 8 మందికి మన కొలనపాక గ్రామ పంచాయతీ ఒక ఇద్దరికి బైరాన్ నగర్ సంబంధించిన వాళ్ళకి ఇచ్చిన జరుగు 93 ప్లస్ 10 103 ఇండ్లు శాంక్షన్ అయినాయండి. ఇందులో మన కొలనపాకకు వచ్చేసి 78 మంది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు నడుస్తున్నాయండి. అందులో 12 పూర్తిగా అయిపోయాయి. 47 మంది ఆర్సీసీ స్లాబ్ అయిపోయింది, పూర్తి దశలో ఉన్నాయి. నెక్స్ట్ ఒక 2 ఆల్రెడీ పిల్లర్లు కొద్దిగా బీమ్ పోసుకొని ఉన్నారు. గవర్నమెంట్ కూడా మొన్న లాస్ట్ వీక్లో వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చినది. ఇంకా మనం ఆ ఇద్దరిది ఇంకా సూచన ఇవ్వలేదు. హౌసింగ్ ఏఈ గారిని పిలిపించి ఆ ఇద్దరిని కూడా ఒకసారి మాట్లాడి అది కూడా ముందుకు తీసుకెళ్తాం. ఒక 5 మళ్ళీ ఇందులో ఈ 78 మందిలో 5 కట్టుకోలేమని చెప్పినారు. ఆ విషయం కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నెక్స్ట్ ఇచ్చే దాంట్లో కావచ్చు, లేదంటే వాళ్ళ నిర్ణయం ప్రకారము ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ హౌసింగ్ అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇయ్యొద్దు అనేది ఉందా ఏమన్నా? 60 ఏళ్ళ పైబడి వాళ్ళు అట్లా మామూలుగా అంటే నాకు 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి రాదనేది ఒకటి చెప్పారు. అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఓటు అవసరం కానీ 60 ఏళ్ళ పైన వాళ్ళు మరి వాళ్ళకు పిల్లలు లేకుంటే లేకపోతే వాళ్ళ కొడుకో బిడ్డ ఉంటారు పెళ్లి కాకపోతే ఎవరి పేరు మీద ఇస్తారు? ఇవాళ సామల రాదమ్మంది, ఆమె పక్కన కిరాయికి ఉంటుంది, ఆమెకి ఇల్లు ఇవ్వలేదు. 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకు రాదని చెప్తున్నారు. ఆయన కొడుకు పిల్లలు ఇచ్చినోడు కూడా లేడు. పరిస్థితి అట్లుంది. ఆమెకు ఎందుకు ఇస్తలేదు? అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? ఇల్లు లేకుండా నిజంగా కూడా పక్కింట్లో కిరాయికి ఉంది. ఆమె కూలిపోయిన ఇల్లు. మన సమస్య అది 65 ఏళ్ళ పైన లేదంటే దయచేసి గౌరవ మాజీ సర్పంచ్ గారికి అలాగే అందరు కూడా ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వస్తే ఒక్క నిమిషం సైలెన్స్ ఉంటే దానికి అధికార పార్టీ గ్రామశాఖ నాకు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తా ఉన్నా. అన్యతా భావించకండి. గత ప్రభుత్వంలో 74 లేదా 64 డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అందరు తెలుసు ఊర్లో ఎవరెవరు ఎంత స్వార్థపర రాజకీయాలు చేసి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి కట్టబెట్టిన చరిత్ర కొలనపాక గ్రామంలో ఉందని తెలియజేస్తూ ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే వన్ సెకండ్ మాజీ సర్పంచ్ గారు మీరు మాట్లాడేటప్పుడు మీరు అనలేదండి. మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడలేదు. మీరు మళ్ళీ చెప్పండి, మేము మళ్ళీ వింటాం. మీరు మళ్ళీ చెప్పండి. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో శుద్ధ తప్పు, డబల్ బెడ్రూమ్ ఇళ్లలో శుద్ధ తప్పు చేసింది మీరు. మీకు ప్రజాపాలనలో భాగంగా ఖచ్చితంగా అర్హులకు మాట్లాడే అవకాశం ఉందా లేదా? హలో సర్పంచ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మామూలుగా అమ్మా అరే ఉండు అక్క దయచేసి విజేందర్ రెడ్డి గారు మాట్లాడతా గౌరవనీయులు గ్రామ సర్పంచ్ గారు, గౌరవ సభ్యులు, ఉప సర్పంచ్, ముఖ్యంగా మా మాజీ సర్పంచులు, గౌరవ మాజీ ఎంపీటీసీ గారు, అందరికంటే ముఖ్యమైన నా కొలనపాక గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక
నమస్కారం. నేనేమంటున్నానంటే ఒక్క సారక్క జరుడు నేనేమంటున్నా గౌరవ పంచాయతీ సెక్రటరీ ఉండరా మళ్ళీ మాకు సమయం సాయంత్రం దాకా ఉంది. ప్లీజ్ కూర్చో. సెక్రటరీ గారు, ప్రజలు మీరు ప్రభుత్వపరమైన గ్రామ సభ అంటే వచ్చిన దాంట్లో మీరు క్లారిటీగా ఉండాలి. ప్రభుత్వం నుంచి వచ్చిన సందేశం క్లారిటీగా ఉండాలి. మామూలుగా పంచాయతీ ఏర్పరచుకున్న గ్రామ సభలో పలు సమస్యలు వస్తాయి. నీళ్ళ కాంచాలు, లైట్ల కాంచాలు, అనేక సమస్యలు వస్తాయి. ఇది ప్రజలు పెట్టుకున్న గ్రామ సభ కాదు, ప్రభుత్వం పెట్టిన గ్రామ సభ. ప్రభుత్వం పెట్టి మేము ఇచ్చిందే మీరు చదవాలి అని చెప్పుంటే అదే చదవండి. లేదు, మేము ప్రజలుగా మాకున్న అనేక సమస్యల మీద అప్లికేషన్లు ఇవ్వాలనుకున్నా, ఒకవేళ నోటి ద్వారా చెప్పాలనుకున్నా ప్రతి విషయాన్ని గౌరవ ఎంపీడీఓ పంపుతారా, కలెక్టర్ పంపుతారా, సంబంధిత శాఖలకు పంపుతావా, పంపించే ప్రయత్నం చేయి. కానీ ప్రతిదానికి ఆన్సర్ ఇస్తా పోతే ఇది అసెంబ్లీ కాదు, ఇది స్పీకర్ కాదు, మేము ఎమ్మెల్యేలు. దయచేసి గ్రామంలో ఉన్న సమస్యలు రావాలంటే రేజ్ చేయొద్దు, మీటింగ్ నడవాలంటే రేజ్ కాకుండా ఉండాలి. రెండోది, గౌరవ గ్రామ ఉప సర్పంచ్ గారు పార్టీలకు అతీతంగా నడిచేది సభ. ఇది రేవంత్ రెడ్డిది కాదు, ఎమ్మెల్యేది కాదు, ఉప సర్పంచ్ది కాదు. ప్రభుత్వ పథకాల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభను ప్రభుత్వ పరంగా నడిపాను. కానీ దీన్ని పార్టీలకు ఆపాదించి చర్చను ఆ పక్కదారి పట్టించి మాకు ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి మీకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కూడా అన్యదా భావించకుండా ప్రతిదీ దరఖాస్తు స్వీకరించండి, మాటలు రాసుకోండి, రూపకంలో పంపించండి. కానీ మీరు ప్రతిదానికి ఆర్డర్ చేస్తే లేదా ఆన్సర్ ఇస్తే ఇబ్బందులు వస్తాయి. అన్యదా భావించు. ధన్యవాదాలు. ఇప్పుడు నువ్వు మాట్లాడి అప్పుడు తులం బంగారం కూడా ఇస్తురా, ఇప్పుడు ఓన్లీ మళ్ళీ సేమ్ అంటే తెలుసుకుంటున్నామే. ఇప్పుడు అడగాలి ఎవరు తులం బంగారం ఇస్తామని అది కూడా చెప్పాలి కదా. మరి ఇప్పుడు అన్నారు కదా కాబట్టి అడుగుతున్నామే. వచ్చిందంటే 2.5 ఆ స్కీమ్ ఇంకా రాలేదండి, వచ్చినప్పుడు చెప్తాం అందరికి. ఆ స్కీమ్ ఇంకా రాలేదు. కళాశాల మొత్తం 51 మందికి వచ్చాయండి. 51 మెంబర్స్ 2023 నుంచి 25 వరకు. షాదీ ముబారక్ కళాలక్ష్మి లబ్ధిదారులు ఇప్పటివరకు 51 మెంబర్స్కి వచ్చినాయి. 2023 నుంచి 25 వరకు. అంటే కొత్త రేషన్ కార్డులు అనేది 303 రేషన్ కార్డులు వచ్చినాయి 6 షాపులకు గాను. అది థ్యాంక్ యూ. రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ డీలర్స్ రాలేదా? ఎందుకు సార్? రేషన్ డీలర్స్ ఎవరు రాలేదా గ్రామ సభకు? మూడు 63 కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు. అన్న, మీరు మన అందరం కలిసి కూడా మొన్న రైతు కల్లం కాడు పోయినాం కదా. ఆ రైతు కల్లం కాడ అదే రోజు ఏఈ గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఎవరైతే సర్పంచ్ గారు అధ్యక్షతన మనకు చెప్పారో 4 పోలు వేపేయమని చెప్పేసి మాట్లాడితే ఏఈ గారికి ఆ రోజే మాట్లాడడం జరిగింది. వారు ఇవ్వాలంటే ఇవ్వాలి, రేపంటే రేపు పోలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సదరు ఉపేంద్ర గారు కూడా ఆ విషయం చెప్పినట్టున్నారు. నాకు తెలిసి 4 పోలు తను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజే మాట్లాడినామన్నా. ఖచ్చితంగా వాళ్ళు ఏమంటారు అంటే, అంజన్న ఏఈ గారు ఏమంటారు అంటే, మీరు ఎప్పుడు వచ్చి లిఫ్ట్ చేసుకపోయినా మాకు అభ్యంతరం లేదంటున్నాడు. అన్న, మీరు ఎప్పుడు వచ్చి పోలు తీసుకపోతా అంటే అప్పుడు రెడీగానే ఉన్నాయి, తీసుకపోమని చెప్పేసి ఏఈ గారు మాట ఇచ్చారు. అన్న, మనం ఎప్పుడు పోదామంటే అప్పుడు పోదాం, తెద్దాం అందరం కలిసి. లైన్ మ్యాన్ గారు కొంచెం చొరవ చూపి మీరు ఇమ్మీడియట్గా చెప్పండి. కొంచెం ఎప్పుడు చేస్తారో చెప్పండి.
ఎందుకంటే నిజంగానే అన్నట్టు ధాన్యం వచ్చిన తర్వాత మనం చేయాలంటే ఇబ్బందే. ధాన్యం రాకముందే కొంచెం ఆ పని పూర్తి చేయాలి ప్లీజ్. వేసుకోవాలంటే 4 పైసల కన్నా 300 పైసలు అవుతాయి. మళ్ళీ నింపుకొని రావాలి, మిషన్ ఉండాలి, ఆ డబ్బులు మనమే ఇవ్వాలంటారు. ఇలా మీరు గ్రామ పంచాయతీ ఇచ్చేది ఉంటే అది చేయాలంటే అది ఎట్లా అనేది ముందు ఖర్చుతో కొడుకున్న పని. వాళ్ళే వచ్చి డైరెక్ట్ ఏం చేయరు. మీరు వేస్తామంటారు, పేరు మీది, ఖర్చు వీళ్ళు ఎవరు పెట్టారు? పని కాదు, పైసలు పెట్టాలి కాబట్టి పని కాదు అది టైంకు. తీయనికి లేదు అలా వాళ్ళు వేసినాక ఇంకా పైసలు ఎక్కడ తీసు 2.5 ఏళ్ళ నుంచి పైసలే వస్తలేవు. వాళ్ళు వేసిన వాయిగా నువ్వు తీసేది లేదు. గ్రామ పంచాయతీ పెట్టుకుంటుందా? అన్న మీరు సీన్మామ మీరు అన్నారు కదా, ఒక్క నిమిషం సీన్మామ గారు మీరు అన్నారు కదా, తక్షణమే ఈ విషయాన్ని మధ్యాహ్నం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతా, దాన్ని ఎట్టు పెట్టి మన మీద రూపాయి పడకుండా ఎట్లా చేయాలనే ఆలోచన చేద్దాం. ఖచ్చితంగా మాట్లాడదాం ఆ విషయాన్ని. గౌరవ ఎమ్మెల్యే గారితో మధ్యాహ్నం మాట్లాడిన తర్వాత మీకు సమాధానం చెప్తాం. గౌరవ జీపీఓ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన పెన్షన్ సంబంధించినటువంటి లబ్ధిదారుల గురించి మాట్లాడాల్సి వస్తే, మన కొలనుపాక గ్రామ పంచాయతీకి మొత్తం 1190 పెన్షన్స్ నెలకు వస్తున్నాయండి. అందులో వృద్ధాప్య పెన్షన్స్ 385 మందికి, వితంతు పెన్షన్ 514 మందికి, వికలాంగులకు 124 మందికి, గౌడ కులస్తులకు క్యాండీ టాపర్స్కు 51 మందికి, చేనేత కార్మికులకు 32 మందికి, సింగిల్ ఉమెన్ 16 మందికి, బీడీ కార్మికులకు 67 మందికి, మొత్తం 1190 పెన్షన్స్ ఇప్పుడు మన కొలంపాక గ్రామ పంచాయతీలో వస్తున్నాయి. కొత్తగా ప్రజాపాలన వచ్చిన తర్వాత భర్త చనిపోతే భర్తకు పెన్షన్ వస్తే, అది కూడా వృద్ధాప్య పెన్షన్ అయితే భార్యకు 1 month 2 months లో వచ్చేస్తున్నాయి. దాదాపు మనకు 2023 నుంచి కొత్త పెన్షన్స్ అనేవి గవర్నమెంట్ తీసుకోలేదు. ఇప్పుడు కూడా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటిస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మందికి కొత్త పెన్షన్లు మేము ఇవ్వబోతున్నామని చెప్పాడు. గత 1 month 2 months నుండి 2 months తర్వాత అప్లికేషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుండొచ్చు మనకి. నేను ఎంపీఓ రాలేదు, ఎంపీడీఓ రాలేదు. దానికి సంబంధించింది అలా చనిపోయిన వాళ్ళకి తీసేస్తారు కదా. ఈ వితంతు పెన్షన్ 514లోనే కొత్త పెన్షన్స్ ఉంటాయి. అంటే కొత్త పెన్షన్ కూడా కాదు, అంటే వృద్ధాప్య పెన్షన్ భర్త చనిపోతే భార్యకి ఇచ్చినారు. కొత్త పెన్షన్ అనేవి ఎవరెవరు భర్త చనిపోయిన వాళ్ళక, భర్త చనిపోయిన వాళ్ళకు భార్య పెన్షన్ రావాలంటే భర్తకు వృద్ధాప్య పెన్షన్ మాత్రమే వస్తుండాలి. ఓకే, 590 మంది విడో పెన్షన్లు ఉండే. ఆ విడో పెన్షన్లు చనిపోయిన వాళ్ళు అందరూ డెత్ వేకెన్సీ అట్లనే ఉన్నాయి. భర్తకు పెన్షన్ రానైనా చనిపోతే ఆయన భార్య విడో అయింది కదా, ఆయన విడో కానట్టేనా మీ దృష్టిలో పెన్షన్ ఇయ్యారా? పెన్షన్ ఇక అది రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి కదా. అంటే అది ఇవ్వాలని మాకు అప్లికేషన్స్ మనకేం రాలేదండి. అప్లికేషన్స్ రాలేదు మనకి. పెండింగ్ 16 మంది.
వాళ్ళకు ఇప్పుడు బీడీ కార్మికులది కూడా ఈ సింగిల్ ఉమెన్ది కూడా ప్రభుత్వం ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టింది. ఇప్పుడు బీడీ కార్మికులకు రావాలంటే పిఎఫ్ అనేది ఒక 10 సంవత్సరాల నుంచి వాళ్ళ దాంట్లో కట్ అయి ఉండాలి. అది ఒంటరి మహిళలు కూడా ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి నూతన పెన్షన్ అనేది లేదు ప్రస్తుతానికి. రాబోయే నెల 2 నెలల తర్వాత ఏమైనా కొత్తగా వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా అప్లికేషన్స్ ఇస్తే తీసుకుంటాం. ఒకటే సార్, ఒకటి ఏంటంటే మీకు భర్త చనిపోయిన వాళ్ళకి అప్లికేషన్లు ఏమన్నా వచ్చినాయి, వస్తే ఎందుకు కాలేదు? అవి అయితే ఆగాయి కదా, మరి మీరు చేయలేదా? వాళ్ళు అంటున్నారు, కొంతమంది పెద్ద మనుషులు అంటున్నారు వచ్చినాయి 1500 వచ్చినాయి, 400 వచ్చినాయి, 1000 వచ్చినాయి అని అంటున్నారు. మీకు ఎన్ని వచ్చినాయో చెప్పండి, ఎందుకు ఆగినాయి మీ దగ్గర వివరణ ఇవ్వండి గ్రామ సభ. మండల స్థాయి అధికారులది చెప్పేది బాధ్యత. ఒక్క నిమిషం అండి, నేను చెప్పేది సార్. మీరు అడిగినారు కదా, నేను చెప్తున్నా. మనకు కొత్త పెన్షన్ అప్లికేషన్ అనేది మనము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కూడా 2023 నుంచి నూతన పెన్షన్ శాంక్షన్ అనేది జరగలేదు. నూతన పెన్షన్ ప్రజాపాలన కదా, ఈ ప్రజాపాలన ఇంకా ఎందుకు ఇస్తలేరని మేము అడుగుతున్నాం వాళ్ళకు. అరే గత ప్రభుత్వం చేయలేదని పీకేసారు, మీ ప్రజాపాలన ఎందుకు ఇస్తలేరు? పింఛన్లు 2-4 ఏళ్ళు అవుతుంది కదా, ఎందుకు ఇస్తలేరు? అది పై స్థాయి అధికారులకు ప్రణాళిక అన్నప్పుడు ఈ మండల పరిధి అధికారిని పిలిచేంత వరకు పింఛన్ల విషయం ఆపి విడో పెన్షన్ ఎంత ముందు దరఖాస్తులు విడో పెన్షన్లు నేను అదే చెప్తున్నా అండి. విడో పెన్షన్లకు వృద్ధాప్య పెన్షన్ అలా భర్తకు వస్తేనే, ఆ భర్త చనిపోతే భార్యకు కన్వర్ట్ అయినాయండి. దాదాపు ఆల్మోస్ట్ ఎంతమంది వచ్చినా అంతమందికి ఇచ్చేసినాం మనం. అరే పోయిన నాకుంటే నా పిల్లలకి ఇచ్చిన పై నేను పోతే నా పింఛన్ లేదా పిల్లల పరిస్థితి ఏంది ఓటురా అరే పినంటే భయ పింఛన్ ఇయ్యరా లేదా తయారు అట్లా పోతే రోజు ఇంటి ముంగడికి వచ్చిపోతుంది. నాకు బాధ అనిపిస్తుంది. ఏం చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలి? 5 ఏళ్ళ నుంచి నా భర్త చచ్చిపోలేదు, నా భర్త చచ్చిపోలేదు అంటుంది. ఐదేళ్ళకి తారా నేను రాగరా చెప్పే చెప్తాడు ఏం బయట పెట్టిండు? భర్తకు వస్తే భర్త చనిపోయిన తర్వాత భార్యకు వస్తాయని వాళ్ళు లేదుగా విప్పి, వాళ్ళు లేదుగా. చెప్పుంది కాబట్టి ఆ 2000 బాధపడుతుంది కాబట్టి చెప్తాను. ప్రతిపక్షం ఉన్నదానికి అడగనికే ఉంటామే. ఎవరైనా స్థానం ఉన్నప్పుడు అడగనికి 32 మంది స్పౌస్లకు అంటే భర్త చనిపోయి గౌరవ మాజీ ఎంపీటీసీ గారు చెప్పినట్టుగా మీ మండలాధికారులు, జిల్లా అధికారులు పెన్షన్ కి సంబంధించి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఈ సబ్జెక్టును హోల్డ్ చేసి పక్కన పెట్టు అన్నాడు. ఆయన మాట మీద గౌరవం ఉంచి ఈ సబ్జెక్ట్ వదిలేయండి. అధికారికి పిలిపించి ఇక్కడ పెన్షన్ల కోసం గ్రామ సభలో నిర్వహిస్తారు, మీరు వచ్చేప్పటివరకు క్లియర్ చేస్తారు. ఆ మెసేజ్ చేయండి, పిలిపించి చెప్పిన దాన్ని మెసేజ్ చేయండి. వచ్చేంత వరకు మిగతా నడిపి సెక్రటరీ గారు ఇప్పుడు ఏమైనా అడిగినట్టు మనకు 32 మంది పెన్షన్ కొత్తగా మంజూరు చేయడం జరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతం గైడ్ లైన్స్ ఏమి లేదండి. రాబోయే 2 నెలల్లో చెప్పమని కొత్త వస్తాయి, లేదంటే మేము పింఛన్ పెంచుతాము, లేకుంటే ఇదే ఇస్తాము, అదేమన్నా గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ లేదండి, ఓన్లీ లబ్ధిదారుల జాబితా చదవమని చెప్పినాడు. అన్ని ప్రాపర్గా ఉంటే అప్లికేషన్ తీసుకుందాం, పర్లేదు.
నెక్స్ట్ అండి ఇందిరమ్మ ఇండ్లు. మీకు ప్రజాపాలనలో ప్రభుత్వం చేసినటువంటి పథకాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి చదువుమని ఇచ్చింది, కానీ కొత్తవి కూడా తీసుకోమన్నారు. పెన్షన్లు కానీ ఇందిరామ్మ ఇండ్లు కానీ మీకు ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చినటువంటి అప్లికేషన్లు కూడా ప్రభుత్వం తీసుకోమని గ్రామ సభలో తీసుకోమని కూడా చెప్పింది. అదేది చెప్తారు చెప్పాలి చెప్తే ఏమనుకోలేదు. మీరేమన్నారు? అదే చెప్పారు, మమ్మల్ని మాకు ఇచ్చారు, ఇది చదువుమన్నారు, మేము చదువుతున్నాం అని చెప్తున్నాం. అప్లికేషన్లు కూడా తీసుకుంటామని చెప్తున్నామండి, ప్రాపర్ గా ఉంటే తీసుకుంటామని చెప్తున్నాం. కొండలు అడిగిదాన్ని చెప్తాం, ఇప్పుడు వచ్చారు ఇస్తున్నామని అంటే చెప్తున్నాం. అది ఉన్నారు కదా మీకు పూర్తి అయిపోలే కదా, ఇంకా గ్రామ సభ పూర్తి అయిపోలే కదా, మీరే పెట్టిరు, వాట్సాప్ మీరే పెట్టిరు, పూర్తిగా అయిపోలే కదా ఇంకా గ్రామ సభ మీరే పెట్టిరు. అది అప్లికేషన్ తీసుకున్నారు. ఇప్పుడు అడిగిన దానికి ఏమో అభ్యంతరం లేదు, అడిగితేనే తెలిసే చెప్పని చెప్పారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్తాను ఈ సమస్యను. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు అండి, కొలన్పాక నుంచి ఇనుప పోల ప్లేస్ లో సిమెంట్ పోల్ అని చెప్పారు. మరి మనం చేసిన ప్రగతిని మీరు చెప్పాలి కదా. అదే చెప్పండి, ఎందుకంటే సిమెంట్ పోల్ ఇంకా కూడా ఐరన్ పోల్స్ ఎక్కడైతే ఉన్నాయో తక్షణమే మన గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా దృష్టికి తీసుకెళ్తాము. ఇనుప పోల్ అన్ని మార్చి సిమెంట్ పోల్ ఇప్పించే బాధ్యత మీదే. అది కొంచెం మీరు చెప్తే ప్రజలకు అవగాహన వస్తుందండి. అదే ఇక్కడన్నా ఉండనివ్వండి, ఆ ఎమ్మెల్యే గారు అయితే మాట ఇచ్చారు ఖచ్చితంగా ఊరు మొత్తంలో ఐరన్ పోల్ ఎక్కడ ఉండకూడదు అని. అదే అది మీరు చెప్తే ఏమైందంటే ప్రజలకు ఆ మెసేజ్ పోతుంది అనేది నా ఇంటెన్షన్, అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు సెక్రటరీ గారు, ఇప్పుడు లైన్ మ్యాన్ గారు, మనది బాధ ఎన్ని రోజులు సార్? అది ఆన్లైన్ అయిపోయినాక మీకు వైర్ కూర్చొని ఇబ్బంది, వర్షాకాలం ఇబ్బంది అయితే తీసుకుంటే ఏ గారు దృష్టి కూడా తీసుకెళ్ళి మరి అది రెక్టిఫై చేస్తుంటాను. ఇప్పటికంటేనే ఉంది సార్ మీరు అలా అంటే. ఇప్పుడు సెక్రటరీ గారు, మన కట్టెదొక్కున కాడ మన గ్రామ పంచాయతీ బోర్డు కాడ ఆ వైర్తో ఫ్లెక్స్ ఊటే కాలిపోతున్నారు మోటారు. ఆడ కంపల్సరీ ఒక పోల్ వేయాలి. దృష్టి ఇవరకు కూడా చెప్పినాము, మనం మీతో కూడా అన్నా ఉంది. సర్పంచ్ గారు కూడా కొలంపాక గ్రామ ప్రజలకు ఇప్పటి వరకు మన కొలంపాకలో 1393 సర్వీసులు 1393 సర్వీసులకు 1,05,00,000 వరకు సబ్సిడీ ఇవ్వడం 24 to 26 ఇంకేమైనా ప్రాబ్లమ్స్ దగ్గర కావాలి. మేము మా పేద కుటుంబాలల్లో మీరు ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, మా తెలంగాణ పార్టీ అయినా సరే, తెలంగాణ పార్టీ డబల్ బెడ్రూమ్ కు ఇచ్చేసి మీరు పేద కుటుంబాలకు ఇయ్యలేదు, ఉన్నోళ్ళకే ఇచ్చిండ్రు. మేము కూడా ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి మీ పేద కుటుంబాలు పట్టించుకొని మాకు ఒక గృహము, మా ఖాళీ ప్లేస్ ఉంది సార్, కట్టుకుంటాము అని మేము అప్లికేషన్ పెడితే, అప్లికేషను సెక్రటరీ గారు ఇంట్లో ఎండిఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సార్, మాకు కూడా నా సెల్కి ఫోన్ వచ్చింది సార్, నాకు ఒక అప్లికేషన్ పెట్టిన నేను, నాకు ఇల్లు వచ్చింది సార్ ఇక్కడికి అని అంటే, లేదమ్మా మీ పేరు లేదు అని నాకు ఫోన్ వచ్చింది సార్, మీ పేరు లేదమ్మా, అది పేరు ఉన్న వాళ్ళకి ఇస్తాం, పేరు లేని వాళ్ళకి ఏడిస్తాం,
మరి ఎట్లా పోయింది సార్ అని సమీర్ సార్ని అడిగితే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఎవరో పెద్దలను ఆలోచించితే నువ్వు పోయి అడగమని చెప్పింది. అంటే నేను ఇదే గ్రామ పంచాయతీలకు వచ్చి అడిగితే వాళ్ళని అడుగుండ్రి అని అన్నది. అయితే టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఈ కొలనుపాకల ఏ పేద బతుకున్నా గానీ మీకు సంబంధించిన వాళ్ళు మీరు ఇచ్చుకుంటా పోర్రి, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇచ్చుకుంటా పోతారు. నడవ లేనోడు అడక్క తినాలన్నా చెట్టు కింద పొయ్యి పెట్టుకొని వండుకోవాలన్నా ఎవరు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఈ ఊరును నడిపించుకుంటున్నారు. మేము మా బాధ జీవితాలతోని ఆడుకోవడం కరెక్ట్ కాదు సార్. మీ అందరికీ పెద్దలందరికీ నేను నమస్కరించి చెప్తున్నాను, ఇప్పటికైనా కూడా మమ్మల్ని ఆలోచించాలి. అర్థమైందమ్మా, మీ యొక్క అప్లికేషన్ ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు కలవండి, అప్లికేషన్ తీసుకుంటాం. ఇంకెవరైనా పెన్షన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లబ్ధిదారులు వీళ్ళందరి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది అనేదా భావించొద్దు. ఇప్పుడు అధికారుల విషయంలో కూడా కొంతమంది సెక్రటరీలు ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళకి ఇన్ఛార్జిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విలేజ్ ఇచ్చినారు కాబట్టి అధికారులు అటెండ్ కాలేకపోయినారు. ప్రతి ఒక్క దానికి సమస్యకి పరిష్కారం ఉంటుందండి. ఇందిరమ్మ ఇల్లు అయితే సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నాయండి. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు రాని వాళ్ళకు కూడా ప్రభుత్వము ఇప్పుడు ఈ సంవత్సరం సంబంధించి వచ్చే 2 నెలల్లో కూడా కొత్తగా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు అధైర్యపడొద్దు. ఖచ్చితంగా వచ్చిన ఇండ్ల లొకేషన్ ఇష్యూ ఇది టెక్నికల్ ప్రాబ్లం. మీరు చెప్పిన ప్రాబ్లం కాదండి, ఆ ప్రాబ్లం జ్యోతి మేడం అవి చూడండి. ఇట్లా రకరకాల మాటలు మాట్లాడితే మనం ఏం చేయలేము. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఫోటో తీయమంటారు, ప్రాబ్లం ఉంటుంది. మనం ముందు అయింది వాళ్ళకి బిల్లు దానికి మనం ఫస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. నేను చెప్పేది ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా బండారు అంబిక ఇక్కడనే ఉన్నారు. ఒక్క నిమిషం అండి, మీరు క్వశ్చన్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు, వినాలి. ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఏంది అనేది చెప్పాలి. మీరు ఆవేశంగా మాట్లాడిన మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందా? చెప్పండి. ప్రశాంతంగా మీరు మీ అమ్మా నాన్న వచ్చినారు, మీకు ప్రశాంతంగా చెప్పినాము. ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లం అంటే నా చేతిలో ఉన్నది కాదు, హౌసింగ్ ఏ చేతిలో ఉన్నది కాదు. మనం పై అధికారుల దృష్టికి వెళ్తాం. కింది నుంచి పై వరకు వెళ్తే సమస్య ఏ రకంగా ఉంటుందో మాజీ ప్రజాప్రతినిధులకు తెలిసి ఉండాలి. పై నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఉంటుంది, మన దగ్గర నుంచి వెళ్ళిపోయే ఇన్స్ట్రక్షన్ కొద్దిగా టైం పడుతుంది. నేను వాళ్ళకు కూడా చెప్పిన ఖచ్చితంగా నేను అదే చెప్పినా అండి. ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్ ఏమో పక్కదారి పట్టిస్తున్నారు, అనవసరమైన విషయాలు తెర మీదకి వస్తున్నాయి. నేను ఒక్క నిమిషం, ఈ లొకేషన్ ఇష్యూ విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఇక్కడ బండారు అంబికది కూడా సేమ్ ఇష్యూ ఉండే, వీళ్ళిద్దరిదే ఉండే మన ఊర్లో. పీడీ గారికి ఫోన్ చేసి క్లియర్ చేయమని చెప్పినారు. ఫస్ట్ వీళ్ళ ఫోటో క్యాప్చర్ అయింది, అయిపోయింది. ఆ తర్వాత పర్టికులర్గా మన గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారు గ్రామ సభ విచ్చేసినారు, స్వాగతం అండి. గౌరవ అగ్రికల్చర్ జిల్లా అధికారి మనకు సార్ కూర్చో. అందరికీ నమస్తే. నా పేరు వెంకటరమణారెడ్డి, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, యాదాద్రి. మన జిల్లా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు మనకి హైదరాబాద్ నుంచి స్పెషల్ ఆఫీసర్ పంపించారు మన చూడటానికి మీటింగ్స్. సార్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరెడ్డి, నేను జిల్లా స్పెషల్ ఆఫీసర్. ఈ ప్రగతి ఉంది కదా 99 రోజుల ప్రజాపాలనకు సంబంధించి ప్రస్తుతం అంటే క్షమించాలంటే ప్రస్తుత ఉన్నటువంటి బైరామ్ కూడా అక్కడికి వెళ్ళి వస్తున్నారు. అక్కడ వాళ్ళు తొందరగా వెళ్ళిపోతుంటే అట్లా పోతారు సార్, ముందు మా మాటలన్నీ విన్న తర్వాత పోవాలని చెప్పేసి మీరు రాష్ట్రం నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మీరు మా మాటలన్నీ రాసుకొని అక్కడ చెప్పాలి మీరు అని చెప్పేసి అందువల్ల అక్కడ ఆగాల్సి వచ్చింది. అక్కడ కంప్లీట్ ముందు ఇక్కడికే వచ్చిన సరే స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాని తర్వాత అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. మీకు మనకు ఈ విషయాలన్నీ కూడా పెద్దగా ఉంటాయి, ఇంతమంది కూడా వచ్చి షేర్ చేసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ కూడా మేము వింటాము. దీనికి సంబంధించి తర్వాత మాకు ఏమైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మేము రిపోర్ట్ చేసుకుని తప్పకుండా పై అంటే రాష్ట్ర స్థాయిలో పంపడానికి అవకాశం ఉంటుంది. మీ ఇక్కడికి అంటే ఈ ఆలేరు కాన్స్టిట్యున్సీ తర్వాత
ఉన్నటువంటి కొలనుపాక గ్రామం అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అవన్నీ కూడా అంటే పరిశీలించడం జరుగుతుంది, చూస్తున్నాము. దాంతో పాటు మా రిపోర్ట్ మేము తర్వాత మేము ఫైనల్గా లాస్ట్కు తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వీళ్ళ సమస్య వచ్చేసి లొకేషన్ ఇష్యూ, అది టెక్నికల్ ప్రాబ్లమ్ గతంలో చెప్పడం జరిగింది. ఒకసారి ఫోటో క్యాప్చర్ చేయమని చెప్పినారు. వాళ్ళ పై అధికారుల సూచనల ప్రకారమే మనం చేసినాము. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర స్థాయి అధికారులు ఈ లొకేషన్ ఇష్యూకు ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ను దాన్ని కేటాయించడం జరిగింది. మన మున్సిపాలిటీలో డిఈ గారికి ఆ పని అప్పచెప్పడం జరిగింది. అతనికి వేరే పని గవర్నమెంట్ ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి లబ్ధిదారులది కరెక్ట్ ఉన్నారా లేరా అనేది గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వంది అది తీయడం జరుగుతున్న ఆ పని మీద ఉన్నది. ఆ పని తర్వాత వీళ్లకు వస్తారు, ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది పలుమార్ల. కొద్దిగా ఓపిక, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఓపిక పడితే ఆ టెక్నికల్ ప్రాబ్లం అనేది వెళ్ళిపోతుంది. గతంలో టెక్నికల్ ఒక ప్రాబ్లం వచ్చింది, ఇది బేస్మెంట్ లెవెల్ ఫోటో కొట్టడానికి ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లం ఒక 1 మంత్ తర్వాత 1.5 మంత్ తర్వాత అది పూర్తి అవడం జరిగింది. అట్నే కొద్ది రోజులు ఉంటే పని పూర్తి అవుతుంది. నేను ప్రతిసారి ప్రతి ఇందిరమ్మ ఏదైనా పేమెంట్ విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో కావచ్చు వస్తే ఇమీడియట్లీ హౌసింగ్ ఏ గారికి తెలియజేయడం జరుగుతుంది. ఆమె కూడా ప్రతి ఇంటికి వెళ్తున్నది, వాళ్ళకు ముందస్తుగానే చెప్తున్నది. కొందరేమో కొద్దిగా ఇబ్బంది జరిగినా ముందుకు వెళ్తున్నారు, కొందరేమో ఇల్లు నిర్మాణం విషయంలో కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కొద్దిగా ఇందిరమ్మ ఇల్లు విషయంలో కొద్దిగా ముందస్తుగా ఇప్పుడు ఈ 78 మంది తొందరగా పూర్తి చేయాలని గ్రామ సభ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మనం ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు విషయంలో ప్రతి ఇంటికి మనం లబ్ధిదారుల అప్లికేషన్ లో ప్రతి ఇంటికి మాజీ సర్పంచ్ ధన్యవాదాలు, ఎంపీ ధన్యవాదాలు, పెద్ద గ్రామ పెద్దలకన్నా అయితే మా ఊరు సర్పంచ్ మా కోడలమ్మ సరే ఏ పార్టీ కాదు వచ్చాం, నాకు మోరీ లేదు. ఏ మోరీది కాదు ఇది అంటే ఇందిరమ్మ ఇల్లు కొత్తగా అప్లికేషన్ అయితే దాదాపు ఎవరైనా ఉంటే పెట్టుకోండి, గతంలోనే ప్రతి ఇంటికి వెళ్ళినారండి. ప్రతి ఇంటికి వెళ్ళి ఫోటో క్యాప్చర్ తీసుకున్నారు. 1680 అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 1600 ఇళ్లకు దాదాపు వెళ్ళడం జరిగింది, అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. అందులో 3 రకాలుగా కేటగిరీగా విభజించి 3 రకాలకు సంబంధించినటువంటి ఆ కేటగిరీ లబ్ధిదారుల నుంచి ఇప్పుడు మనం 78 మంది, మొత్తం 93 మందికి మనం ఇల్లు ఇవ్వడం జరిగింది. కొనపాకలో 78 మంది, ఓ 10 మంది కట్టుకోలేము అని చెప్పి వాళ్ళే లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ 78 మందిలో కూడా 5గురు కట్టుకోలేమని చెప్పి మళ్ళీ లెటర్ ఇవ్వడం జరిగింది. వారి ప్లేస్ లో నెక్స్ట్ లబ్ధిదారుల గుర్తింపు అనేది ముందుకు వెళ్తుంది. దయచేసి అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ మీరు ప్రజాపాలనలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ అనేది ఉంటుంది. మీ ఇంటికి వచ్చినటువంటి ఫోటో క్యాప్చర్, మీ ఇల్లు ఈ రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్సీసీయా, డిలాపిడేటెడ్ స్థితిలో ఉందా, రేకుల రూమా, ఓపెన్ ఫ్లాటా, ఇవన్నీ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఒక్కటి ఇస్తే మీ అన్ని డీటెయిల్స్ అందులో వస్తాయి. అందులో ఉంటేనే మీకు ఇల్లు అనేది శాంక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ మహాలక్ష్మి స్కీము 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నెక్స్ట్ ఇయర్ సంబంధించినటువంటి 100 ఇండ్లు ఇస్తానని చెప్పి గతంలో బస్తీ బాట పేరుతోని ఇక్కడికి వచ్చినప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సహకారంతో మనం ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఈ మహాలక్ష్మికి సంబంధించినటువంటి 1246 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటి వరకు 1,71,05,002 రూపాయలు వాళ్ళ ఖాతాలోకి పంపించడం జరిగింది. సిలిండర్, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ చెప్పండి 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 ఒక్కరు మాట్లాడండి, 1 by 1 ఒక్కరు మాట్లాడండి. మాట్లాడుతున్నా
అవన్నీ ఇప్పుడు నేను లబ్ధిదారుల జాబితా ఇదివరకు నేను చెప్పిన 78 మంది వచ్చినారు. అందరికి ఒకటేసారి ఇవ్వలేము కదా మనం. ప్రభుత్వం ఎప్పుడైనా దశల వారీగా ఇస్తుంది. ఇప్పుడు 78 మందికి ఇచ్చినారు, నెక్స్ట్ ఇయర్ ఇస్తారు, నెక్స్ట్ ఇయర్ ఇస్తుంటారు. ఒకటేసారి 100 మంది అప్లికేషన్ పెడితే 100 మందికి ఇవ్వలేరు కదా. మన డబ్బుల కారణంగా, బడ్జెట్ లేని కారణంగా కొద్దిగా గుర్తించి ఇస్తుంటారు. మీరు చెప్పండి. నెక్స్ట్ లబ్ధిదారుల జాబితా వస్తుంటది 1680. అది ఆల్రెడీ తీసుకున్నామండి. మీరు మళ్ళీ ఇప్పుడు విషయం ఏంటంటే ఆల్రెడీ దరఖాస్తులు తీసుకున్న ప్రక్రియ అయిపోయింది. దాని సెలక్షన్ ప్రక్రియనే నడుస్తుంది రాబోయే సంవత్సరాల్లో కూడా. ప్రజాపాలనలో మనకు దరఖాస్తు ప్రతి ఒక్కరు ఇచ్చారు. అవన్నీ ఆన్లైన్ చేస్తున్నారు. మీ యొక్క డాటా అంతా సంక్షిప్తంగా ప్రభుత్వం వద్ద అన్ని కార్యాలయాల దగ్గర ఉన్నాయి. మీరేం రద్దీ పడవలసినటువంటి అవసరం లేదు. మీరు అడిగే క్వశ్చన్ ఈ లబ్ధిదారుల జాబితా అయిపోయిన తర్వాత క్వశ్చన్ చేద్దాం 1 by 1. సంబంధిత స్పెషల్ ఆఫీసర్ గారు సమాధానాలు చెప్తారు. ఖరీఫ్ సంబంధించినటువంటి 201 మందికి 27,90,200 రూపాయలు సన్న ఓట్లకు సంబంధించినటువంటి అమౌంట్ వారి ఖాతాలకు జమ చేయడం జరిగింది. సన్న ఓట్లు. గ్యాస్ 1246 మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు లబ్ధి చేకూరుతూనే ఉంది. $1,246 మంది లిస్ట్ మీకు మేము సోషల్ మీడియా ద్వారా మీకు ఇచ్చేస్తాం. దర్శనం రాములు, ఆకుల కవిత, పత్తి సంతోష, చిలుక అంజమ్మ, ఇట్లా 1246 చదవాలంటే ఇబ్బంది అవుతుంది. అగ్రికల్చర్ మీరు చెప్పండి ఏంటంటే లబ్ధిదారుల జాబితా మీకు అందరికి నేను పంపిస్తాను. ప్రాబ్లం ఏం లేదు. లబ్ధిదారుల జాబితా అందరికి ఇస్తా. ఓ 10 మంది మాట్లాడితే నాకు 10 అవి లేవు కదా. ఎవరైనా ఒకరు మాట్లాడితే ఇప్పుడు సమస్యను గ్రామ సభ పరిష్కారం గురించే గ్రామ సభ. మీరు అందరూ ఇట్లా క్వశ్చన్ చేసినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. దానికి సమస్య గుర్తించాలి, పరిష్కారం ఏందో ఆలోచించాలి. మీరు చెప్పండి. ఇది రాబోయే కాలంలో అందరికి ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో రాబోయే కాలంలో చేపట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం, టిఫిన్స్ పొద్దున మార్నింగ్ సంబంధించి స్కూల్ విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు, అదేవిధంగా ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దివ్యాంగులైనటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెట్రోఫిట్టెడ్ మోటార్ వాహనాలను కూడా ఈ వికలాంగులైనటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇప్పించే సౌకర్యం ప్రభుత్వం చేస్తుందనేది ప్రభుత్వం పై అధికారుల నుంచి వచ్చినటువంటి మనకు సూచన అండి. ఆ తర్వాత ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఏమైనా ఉంటే సభ దృష్టికి తీసుకురాగలరు. మీరు చెప్పినంత వికలాంగులకు వెహికల్స్ ఇస్తారని చెప్పారు. ఆ వికలాంగులకు మీరు ఈ గ్రామంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు వికలాంగులు ఎంతమంది ఉన్నారో సెక్రటరీ గారు ఈ గ్రామంలో కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులు వికలాంగులు ఎంతమంది ఉన్నారో వాళ్ళను మీకు అప్లికేషన్ పెట్టుకోమనండి. మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని అది ఎంక్వైరీ చేసి మీరు అది చేసుకోండి. నమస్కారం. మాజీ సర్పంచ్ అధికారులందరికీ కూడా నమస్కారం.
ఇవాళ కొత్తగా ప్రభుత్వం గత ప్రభుత్వం ఓన్లీ రైతులు చనిపోతేనే 5 లక్షల బీమా ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం నెక్స్ట్ ఎవరు చనిపోయినా 5 లక్షల బీమా ఇచ్చినందుకు మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. కొత్త పథకాలను ఇప్పుడు కొత్త చెప్తున్నారు. ఇప్పుడు చెప్పినవి మర్చిపోయి మహాలక్ష్మి స్కీమ్ కింద మా మహిళా సోదరి మనలకు 2500 రూపాయలు ఇస్తామంటారు. అదేమైంది? ఆ స్కీమ్ ఏమైంది? మళ్ళీ పాత వదిలేసి మళ్ళీ కొత్త వాడి దగ్గర తీసుకుపోతుంది. ఆ స్కీమ్ ఏమైంది? 2500 స్కీమ్ ఇస్తారా ఇయ్యరా? ఇప్పుడు మా ఇంతకుముందు మా ఎంపీటీసీ గారు అడిగినట్టు, మాజీ ఎంపీటీసీ గారు అడిగినట్టు ఆ వితంతు కొత్త పింఛన్లు ఏమైతే అవి కూడా మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తారా, లేక కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తారా, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారా? ఆ వితంతు పింఛన్లు కూడా కంపల్సరీ అవసరం లేదు సార్. మాజీ సర్పంచ్ గారు రానులు కూడా నన్ను వస్తా పోతా కలిసినప్పుడు కొందరు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకు కూడా మనం సేవ చేసిన వాళ్ళం కావాలి కాబట్టి, సేవ గుణంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకు కూడా మనం ఏమైనా చెప్పాలి. రేపు ఇంకో నెలకు వస్తాయా, 2 నెలలకు వస్తాయా అనేది మేము చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ పాతే వదిలేసి కొత్త స్కూటీలు అంటారు, కొత్త అదంటారు, 3000 పెంచిన 4000 పెంచిన అన్నారు. అది కూడా 2000 కన్నా ఉంచి అట్లనే ఉంచిండ్రు. మీరు ఇంకా గొప్ప చేయాలంటే ఇవి కూడా చేయండి. ఇవి కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళ పోతే గ్రామాలలో పోతే సోదరి వాళ్ళు 2500 రూపాయలు అడుగుతారు సార్, మరి మీరు ఇస్తా అన్నారట. అవి కూడా మీరు దృష్టి తీసుకోవాలని నేను ఈ గ్రామసభ రూపంగా కోరుతున్నాను. సరే, ఇప్పుడు ఈ గ్రామ సభకు వచ్చిన స్పెషల్ అధికారులకు, మరి జిల్లా అధికారి గారికి, ఈయన జిల్లా ఇన్ఛార్జ్ స్పెషల్గా ఈ కొలన్పాక సార్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా ఇంకా సమస్యలు చదివినా కొద్దీ మీరు మాట్లాడితే దానికి క్లోజ్ కావాలి. మీరు ఇద్దరు మాట్లాడితే సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు పౌర సరఫరా నుంచి ఏం మాట్లాడారు? మీరు గ్యాస్ సిలిండర్ల డబ్బులు వస్తున్నాయి 1200 మందికి అన్నారు. ఇప్పుడు ప్రజలలో ఎవరి అమౌంట్ కూడా ఇప్పటి వరకు ఎవరికి కూడా గ్యాస్ అమౌంట్ పడ్డట్టు దాఖలాలు లేవు, పడలేదు. మీరు పడకముందే పడ్డాయని చెప్పేసి చెప్పించుకొని ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు అనేది గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకెళ్లాలా అధికారులు. కానీ మేము అది ఖచ్చితంగా చెప్తున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళ ఎవరితో అన్నా మీరు మైకిచ్చి మాట్లాడమనండి. ఎవరికి కూడా గ్యాస్ డబ్బులు పడతలేవు, పడుతున్నాయని చెప్పేది ఒకటి. కరెంటు మాత్రం అవుతుంది. అది ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో దాన్ని మనం ఒప్పుకుంటున్నామో అది ఒకటి ఇస్తుర్రు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో 1, 2 మీనా ఒక బస్సు ఫ్రీ అంటే బస్సు ఫ్రీ వాళ్ళకిచ్చి 2 అంతలు మగవాళ్ళు పోతే వాళ్ళ కిరాయి వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఇది నిజం కాదని చెప్పేసి మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా, ఇప్పుడు ఏ డిపో ఫోన్ చేసినా కూడా హైదరాబాద్ నుంచి ఆలేరుకు రావడానికి 100 రూపాయలు ఉంటే ఈరోజు 250 రూపాయలు అయింది. అంటే 300 పెరిగి 300, 200 పెంచి మళ్ళీ వాళ్ళకి మేము ఫ్రీ ఇస్తున్నామంటే అది మేము ఈ జనం ఎవరు కూడా సహకరించే పరిస్థితి లేదు. అదొకటి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలి. ఏదైనా కూడా ప్రజలను మభ్యపెట్టి మేము ఇంకా ఇస్తాము అని చెప్పడానికి ప్రయత్నం చేయొద్దని చెప్తున్నాము. ఒకటి రైతు బంధు ఇస్తా అని వాళ్ళు రైతు భరోసా అని చెప్పేసి ఇస్తామని చెప్పారు. ఇప్పటికి రెండు రైతు భరోసాలు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ గా, జిల్లా అధికారిగా మీరు దాని మీద ఖచ్చితంగా చెప్పాలి. ఆల్రెడీ 2 ఇవ్వలేదు. ఇప్పుడు కూడా వరి కోసే టైంలో ఒక్క ఎకరానికి అమౌంట్ మొన్న వేశారు. అంటే మిగతా ఇయ్యనట్ట ఇస్తున్నట్ట అది చెప్పండి. ఆ 2 కూడా మేము ఇయ్యమా ఇస్తారా? మీకు ఏం చెప్పారు గవర్నమెంట్? అది ఒకటి మీరు స్వయంగా చెప్పాలి. వీళ్ళకు కూడా అర్థం కావాలి. ఇప్పుడు వాళ్ళు టీవీలలో మాట్లాడేది వేరు, మీరు స్వయంగా ప్రజలకు చెప్పింది వేరు. మీకు ఏమి ఇన్సెక్షన్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత సరే మీరు పడితే ఏపిస్తాం, మీ అందరికి మీకే పాలాభిషేకం చేస్తాము. ఇప్పుడు ఆ 2 వేసి ఇదేసి 3 కనుక బాగున్న వేస్తే మీ రేవంత్ రెడ్డికి మీరు చెప్తున్నారే పాలాభిషేకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పటి వరకు ఇస్తారు చెప్పండి. సరే అని వచ్చాను. ఒక్క నిమిషం అర్థం కానీ సార్. ఇప్పుడు అదొకటి. ఇప్పుడు ఏవైనా కూడా పింఛని మీరు ఏదైతే ఉందో మాకు 1474 పింఛన్లు గ్రామానికి ప్రతి నెల ఈ కొలన్పాక గ్రామానికి 1400 చిల్లర పింఛన్లు మాకు స్టార్ట్ అయిన నుంచి రెగ్యులర్ గా వచ్చేవి. ఇప్పుడు ఏమైంది? 1100 కుదించబడ్డది. అంటే 300 ఆల్రెడీ మీరు విలేజ్ కి రాకుండా పోయినాయి. చాలా మంది భర్తలు చనిపోయారు. ఆ విడోలకు పింఛన్ వస్తలేదు. ఎవరైతే భర్తకు వచ్చిండి విడో అయిందో వాళ్ళకు మాత్రమే ఇస్తున్నట్టు ఈ సమాచారం, అది వాస్తవము. కానీ మరి భర్తలు చచ్చిపోతే ఎందుకు ఇయ్యారు విడోకు?
అదొకటి. ఏజ్ అయిపోయి అప్పటికి మేము ఒక 5 ఏళ్ళు తగ్గించే చెప్పినావు గత గవర్నమెంట్కు. ఆ 50 ఏళ్ళకి ఇస్తా అన్నావు. 55 కాదు 60 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు, 60 పైన ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అప్లికేషన్ గ్రామ పంచాయతీలో పెట్టుకోరు. సెక్రటరీ గారు ఏమన్నారు, మాకు ఏం అప్లికేషన్ రాలేదన్నారు. మీరు ప్రజాపాలన పెట్టిన రోజే వందలాది అప్లికేషన్లు ఈ గ్రామ పంచాయతీలో ఇచ్చి ఉన్నారు. అవి ఆన్లైన్లో కూడా రికార్డ్ అయి ఉన్నాయి. వాటి మీద సమాధానం చెప్పాలి. ఇస్తారా వెయ్యరా? ఇక 4000 ఇస్తామా లేకుంటే ఈ కొత్త అన్న ఇస్తారా 2000 అయినా? మరి ఆ 4000 ఇస్తారా ఇయ్యరా? అది కూడా మీరు ఖచ్చితంగా స్పష్టంగా మరి జిల్లా అధికారి కాబట్టి, జిల్లా ఇన్ఛార్జి కాబట్టి సార్ చెప్పాలి. ఒకవేళ చేసిన విషయాన్ని మేము ఇక్కడ ప్రస్తావించిన జనం అందరి గురించి ప్రస్తావించింది మీరు ఖచ్చితంగా ఈ రిపోర్ట్ తీసుకుపోయి గవర్నమెంట్కి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీరు 2500 ఇస్తా అని, గృహజ్యోతి అని ఇవన్నీ చెప్పినవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా అమలు అవుతలేవు. ఇప్పుడు ఆ అమలు కానప్పుడు మరి అది ఎట్లా సాధ్యపడుతుంది? సగం టైం అయిపోయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ప్రధానంగా గుర్తుపెట్టుకోరు, ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన 5 లక్షల రూపాయలకు ఇల్లు కాదు, ఏ గవర్నమెంట్ ఇచ్చినా. వాళ్ళు కొంచెం ఒక పీటో అరపీటో పెంచి చేస్తే ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు అరే మీరు మేము ఏదైతే ఇచ్చినామో దాని మీదనే మీరు కట్టాలి, అట్లా కట్టలేదు కాబట్టి హౌసింగ్ ఏఈ గారు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి బిల్లులు ఇస్తలేరు. ఆ రకంగా ఇబ్బంది పెడితే ఎట్లా? వాళ్ళకు వచ్చిన నష్టం ఏంది? వాళ్ళు 1 లక్ష రూపాయలు అదనంగా పెట్టి వాళ్ళు ఆ వెంటిలేటర్కో లేకుంటే ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ముందు ఆ డోర్కి ఏదైనా ఉంటే ముందు కప్పేసుకుంటారు, కొంచెం ఒక 6 ఫీట్లు పెంచుతారు. మరి మీరు 2 ఫీట్లే పోసుకోవాలి, తర్వాత వచ్చి వానకు దర్వా నాని ఖరాబ్ కావాలి అంటే మరి అదెక్కడి వరకు కరెక్ట్? మీరు ఇచ్చేటివే ఇవ్వండి, దానికి ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తారు అనేది అది కూడా చెప్పకుండా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. లబ్ధిదారులను కూడా ఖచ్చితంగా మీరు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ఒక అధికారుల దృష్టికి తీసుకెళ్లి అధికారుల ద్వారా మాత్రమే దాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు నిజంగా ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వీళ్ళు నిజంగా లబ్ధిదారు ఉండగా కూడా మరి వాళ్ళని ఇచ్చిపెట్టి వేరే రకంగా ఇస్తే అది వాళ్ళు కట్టుకోకపోవడం జరుగుతుంది, రకాలుగా ఇబ్బంది అవుతుంది. రేపు వచ్చే వాటికైనా కూడా మీరు ఖచ్చితంగా ఒరిజినల్ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకే ఇచ్చి ఎవరైతే పేదోళ్ళు ఉంటారో వాళ్ళకే ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఏ పథకాన్ని కూడా ఈ 6 గ్యారంటీల మీద ఖచ్చితంగా ప్రజలకు వ్యతిరేకత ఉంది. ప్రజలు అవి ఇచ్చిన తర్వాతనే మీరు గ్రామ సభలు ఇప్పుడు ఈ సంబరాల మాదిరిగా మాకు ఏ ప్రణాళికలు ఉన్నాయి? నువ్వు ఇచ్చిన ప్రణాళిక లేదు, ఇచ్చిన ఇప్పటి వరకు ఇవ్వలేదు గ్యారంటీలు, ఇప్పుడు మళ్ళీ ప్రణాళిక అంటున్నాం. మీరు ఏ ప్రణాళిక ప్రకారం ఎప్పటి వరకు ఇస్తారు? ఇప్పుడు ఇచ్చింది ఏమన్నా ఇస్తారా? అది కూడా లేదు. కానీ తూతూ మంత్రంగా చేసుకొని గ్రామ సభ జరిగేది గ్రామ పంచాయతీ నుంచి రెగ్యులరేషన్, కానీ ఇది గవర్నమెంట్ నిర్వహించినటువంటి గ్రామ సభను వాళ్ళు ఏం సమస్యలు ఉన్నాయంటే ఇవన్నీ సమస్యలకు వాళ్ళు ముందుగా దానికి ఏమిటి మీద అడుగుతాం, మేము ఇది ఇస్తామని కూడా ఏది ఇవ్వలేదు. అలా రాసిన దాంట్లో కూడా మేము ఇది ఇస్తాము, ఇది మీరు అప్లికేషన్ పెట్టుకోండి అనే ఒక ఏది లేదు. మేము పింఛన్ ఇస్తాం మీరు పెట్టుకోరంటే బాధప్తా వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకుంటారు, మీకు వచ్చి మరి అడుగుతారు, అరువులకు మీరు ఇస్తారు. ఇవ్వకుండానే మీరు ఉత్తరానే గ్రామ సభలు పెడితే అది కరెక్ట్ కాదు. ఈ పథకాలన్నింటి కూడా అమలు చేసే విధంగా మీరు ప్రతి దాని మీద డిస్కస్ జరిగింది. దీని మీద అందరు వ్యతిరేకతగా అవి ఉంటేనే రావాలని చెప్పేసి చెప్పాలని చెప్పేసి ఈ ఇక్కడికి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ ఇన్ఛార్జి గారికి కోరుకుంటూ ఈ సభలో మాట్లాడించినందుకు మరి అధికారులకు మరి ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్పెషల్ ఆఫీసర్ గారికి, జిల్లా జేడి గారికి, గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ మన సంబంధించిన గ్రామ సభకు సంబంధించిన విషయాలు మన సెక్రటరీ గారు చెప్పినప్పుడు ఇంతకుముందుకు సార్ మన స్పెషల్ ఆఫీసర్ గారు లేరు. సార్ ఈ సభ ద్వారా మీ దృష్టికి ఒక చిన్న విషయం సార్, ఈ పెన్షన్ల సమస్య మా గ్రామంలో మేజర్గా ఉంది. ఆ చనిపోయిన వాళ్ళ డెత్ వేకెన్సీ బేస్లో పెన్షన్లు నింపలేదు ఇప్పటి వరకు కూడా. భర్తలు చనిపోయి పెన్షన్ రాక విడోస్ చాలా మంది ఉన్నారు. ఇప్పటిదాకా మా సెక్రటరీ గారు గ్రామ పంచాయతీలో ఉంటారు, సెక్రటరీ గారికి ఏం పవర్స్ ఉంటాయి, ఆయన అధికారికి ఎంత ఉంటాయని మాకు తెలుసు. కాబట్టి మేమే అనుకుంటే బాగుండదు. మా ఊరి సమస్యను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎన్ని రోజులలో మీరు పరిష్కారం చేస్తారో అది ప్రజలకు ఈ సభ ద్వారా తెలపాలని కోరుతూ, మా జిల్లా వ్యవసాయ జేడీ గారు వచ్చారు, వారికి మా గ్రామానికి వచ్చినందుకు కృతజ్ఞతలు సార్. నేను కూడా ఈ గ్రామంలో ఒక రైతులలో నేను ఒక రైతును. గత యాసంగి ప్రభుత్వం చెప్పిన విధంగా
సన్నధాన్యానికి 500 బోనస్ ఇస్తా అంటే నేను కూడా సన్నధానం పండించిన మా ఏఈఓ శివగారే ఆ నాణ్యత చూసి అది ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు నాకు 44,000 బోనస్ పైసలు రాలే. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం బాకీ ఉంది. నా బాకీని ఎప్పటి వరకు మీరు తీస్తారో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎకరం రైతు బంధు పైసలని ఎకరం రైతులకు వేసిర్రు. మిగతా కూడా రైతులు మా జిల్లా సంబంధించిన అధికారులు మీరు పెద్దవారు ఉన్నారు కాబట్టి ఎన్ని రోజుల్లో పైసలకు పూర్తి చేస్తారు, ఇస్తారా ఇయ్యరా అది కూడా పూర్తి వివరాలు చెప్పి మా రైతాంగ సమస్యను ఆదుకుంటారని. నాట్లు వేసినప్పుడు ఇవ్వాల్సిన రైతు మందు కోతలు కోసే కాడికి వచ్చినాయి, నీళ్ళు లేక ఎండిపోతున్నాయి. మాకు గతంలో ఏమైనా సహకారం చేస్తారని రైతులతో ఎంతో ఆశతో ఉన్నారు సార్. మీరు వచ్చినందుకు దాని మీద కొంచెం దృష్టి పెట్టండి. ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా గ్రామాలలో రాని వాళ్ళు చాలా మంది పెండింగ్ ఉన్నారు. మా సార్ ఏమో అప్లికేషన్ తీసుకుంటా పైకి పంపిస్తా అంటాడు, ఫోటో క్యాప్చర్ రాలేదని బిల్లులు రాలేదని లబ్ధిదారులు బాధపడుతున్నారు. మా గ్రామంలో పెండింగ్ సమస్యల మీద సంబంధించిన అధికారి స్పెషల్ ఆఫీసర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని సత్వర పరిష్కారం చేసి మేము అనుకుంటే ఇది ఏముండదు సార్. మా సార్లు మేమన్నా పరిష్కారం కాదు, మేము ఆయన మమ్మల్ని ఏం కాదు. మీరున్నారు, మీరు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి, తక్షణమే పరిష్కారం చేయాలి, మా గ్రామాన్ని ఆదుకోవాలి. మేము మీ తరఫున కాకపోతే చెప్పండి, మేము ఉద్యమం చేస్తాం, దానికి ఏం చేయాలో మేము ఉన్నాం, మా వంతు మేము చేయడం చేస్తాం. మీరు పరిష్కారం అవుతుందా కాదా ప్రజల ముందు తేల్చి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. లాస్ట్ లో ఇంకోటి, మనకు సోలార్ విలేజ్ గా సోలార్ తోని మనకు సూర్యుని యొక్క ఎండతోని విద్యుత్ ఉత్పత్తిని చేసే అవకాశం ఉందని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యగర్ ముక్తి బిజ్లీ యోజన అనేది ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మన గతంలోనే కొలన్పాక గ్రామాన్ని సోలార్ విలేజ్ గా చేయాలనే ఉద్దేశంతో స్ట్రీట్ లైట్లు ఒక 12 నుంచి 15, నెక్స్ట్ ప్రతి ప్రభుత్వ కార్యాలయం పైన సోలార్ ప్లేట్లను బిగించి సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక సోలార్ విలేజ్ గా గుర్తించడం జరిగింది. అది కొద్దిగా మన పంచాయతీ ఎలక్షన్ ముందే అధికారులు డిస్టిక్ రెడ్కో అధికారులు మన గ్రామాన్ని సందర్శించి ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శించి కొలతలు ఇట్లా తీసుకెళ్లడం జరిగింది. అదే విధంగా స్ట్రీట్ లైట్ పాయింట్స్ కూడా గుర్తించడం జరిగింది 15 వరకు. అవి రాబోయే కాలంలో కూడా చేస్తారు. అదేమో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పని. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి కరపత్రంలో పిఎం సూర్యగర్ ముక్తి బిజ్లీ యోజన కింద 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్లు అంటే విద్యుత్ ఉత్పత్తి 120 యూనిట్లు, 240 యూనిట్లు, 360 యూనిట్లు. దీనికి సంబంధించినటువంటి అవసరమైన స్థలం ఉంది. ప్రభుత్వ సబ్సిడీ ఎంత వస్తుంది అనేది ఉంది. మనం యొక్క ఎంత ఆదా చేసుకోవచ్చు, వార్షిక ఆదాయం కూడా ఎంత వస్తుంది అనేది ఇందులో ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్లకు అనువైన స్థలం ఉంటే, అప్లికేషన్స్ కనుక ఎవరైనా ముందుకు వస్తే కరెంట్ డిపార్ట్మెంట్ మనం గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి పై అధికారులకు తెలియజేసి ఆ పథకాన్ని మనం వాళ్లకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం అండి, ఒక కొత్త పథకాలు తెచ్చి ఇవి 4 గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారికి హృదయపూర్వక స్వాగతం. కొలన్పాక మంచి వాతావరణంలో సభలు జరుగుతాయి సార్, మీరు సహకరించాలి. మా వాళ్ళు కోపంగా అన్నా మంచి మనసుతోనే అంటారు, ఎవరి మీద కోపాలు ఉండవు. సమస్యలు మాత్రం అంటే ప్రభుత్వం పెట్టిన దాంట్లో చాలా తక్కువ ఉన్నాయి సార్. గ్రామసభ అంటే అనేక రకాల సమస్యల మీద ఆశపడి ఆవేదనతోటి నష్టపోయిన వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి మీరు ప్రత్యేకించి ఈ సమస్యల మీదనే మాట్లాడితే సభ కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. వాస్తవంగా ఈ అనేకం ఉన్నాయనుకున్నాను, నేను చూడలేదు, నిన్న టీవీ చూడలేదు, ఇది చూడలేదు. హెల్త్ మీద కొంచెం మాకు ఇబ్బంది ఉండేది, అది మాట్లాడదాం అనుకుని వచ్చినాం. అన్ని సమస్యలు అందరూ మాట్లాడలేదు సార్. ఆరోగ్యవంతులు ఆరోగ్యాన్ని అంటే దవాఖానలు పట్టించుకోరు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు దవాఖానలు వైపు. స్పెషల్ ఆఫీసర్ గారికి ఇంకా అడిషనల్గా ఏమన్నా చెప్తే రాసుకునే అవకాశం ఉంటేనే చెప్తాం, ఏది లేదండి ఉన్నాయో మాట్లాడమంటే మైక్ మీకు ఇచ్చిన మాట్లాడచ్చా చెప్పొచ్చా? ఓకే. కొలన్పాక చారిత్రాత్మకమైన కొలన్పాక, బాబాయ్ నా కోసం ప్లీజ్. మీ ముందే హోమియోపతి హాస్పిటల్ ఉంటుంది సార్. డాక్టరు దిక్కులేక సుమారుగా 100 నుంచి 150 మంది ఓపీ నడిచే హాస్పిటల్ అది. డాక్టర్ గారు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల, పోస్ట్ ఖాళీగా ఉండడం వల్ల పేషెంట్లకు చాలా ఇబ్బంది అవుతుంది.
ఎన్ని డబ్బులు పెట్టినా దొరకని వైద్యం ఆయుర్వేదం, హోమియోపతి సార్. కార్పొరేట్ ఎన్ని హాస్పిటల్ ఉండొచ్చు, మా హోమియోపతి హాస్పిటల్లో అంతటా దొరకదు. ఖచ్చితంగా డాక్టర్ని అపాయింట్ చేయాలని మీరు రాసిన రాత ముఖ్యమంత్రికి చేరాలని మేము కోరుతున్నాం. రెండోది, వద్దు బాబాయ్ కొట్టుకపోతారు సభలు. పల్లె దవాఖాన పేరు మీద గడిలో ఆసుపత్రి నిర్మాణం జరిగింది. 85% పనులు పూర్తయింది. ఆ హాస్పిటల్ పూర్తిగా నిర్మాణం చేసి ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్గా డాక్టర్ను అపాయింట్ చేసి మా ప్రజలకు ఆరోగ్యపరమైన సేవలు అందించవలసిందిగా మీకు తీర్మానం ద్వారా పంపాల్సిందిగా కోరుతున్నాను. మిగతా విషయాలలో అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. బియ్యం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బస్సులో ఫ్రీ ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉచితంగా 200 యూనిట్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మా సోదరుడు అడిగినట్టుగా సమస్యలున్న వాటికి మాత్రం పరిష్కారం కావాలి. అది మీరో మేమో కాదు కాబట్టి ప్రభుత్వమే చేయాలి. కాబట్టి ప్రతి విషయాన్ని మీ దృష్టికి వచ్చిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, మా గౌరవ విప్పు ఎమ్మెల్యే గారికి చేరే విధంగా మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రజలకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. 25 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు మనకు 5 క్లెయిమ్స్ అనేది రావడం జరిగింది. 5గురు రైతుల నామినీ ఖాతాల్లో మన 25 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా కొల్లపాక రెవెన్యూ గ్రామంలో మనం 2 రోటావేటర్లు 3 పవర్ స్ప్రేలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మన ఆయిల్ పామ్ పంటని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆయిల్ పామ్ పంట మన కొల్లపాక రెవెన్యూ గ్రామ పరిధిలో ఒక 170 ఎకరాలు ఉన్నది. మనం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి పోయిన తర్వాత కొత్తగా ఒక 80 ఎకరాల రైతులు మన ముందుకు రావడం జరిగింది. ఇది శుభ పరిణామం అనేది. ఎందుకంటే ఫ్యాక్టరీ అనేది మనకు ఓపెన్ అయింది, ఇప్పుడు దగ్గరలోనే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఏరియా వచ్చేసి 170 ఎకరాలు. కొత్తగా ఒక 80 ఎకరాల వరకు రైతులు ముందుకు రావడం జరిగింది. ఇది చాలా సంతోషకర విషయం. మిగిలిన రైతులు కూడా ఎవరైతే నీటి సదుపాయం ఉన్న రైతులు 1 ఎకరా వరి పొలం పండించే నీటితో మనం ఒక 2.5 ఎకరాల వరకు ఆయిల్ పామ్ పంటను సాగు చేసుకోవచ్చు. కావున నీటి సదుపాయం ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగు ముందు రాగలరని ప్రభుత్వం దీనికి అత్యధికంగా సబ్సిడీలు అందజేస్తుంది. మనకు ఎస్సీ ఎస్టీ రైతులకైతే 100% సబ్సిడీ ఇస్తుంది. వాళ్ళు 5% GST కట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా బీసీ మరియు చిన్న సన్నకారు రైతులకు 90% వరకు సబ్సిడీ అందిస్తుంది. మనకి ఇందులో ఒక్కో మొక్క 200 రూపాయలు పడితే మనకు గవర్నమెంట్ 20 రూపాయలకే మొక్క అందిస్తుంది. అదేవిధంగా డ్రిప్ అనేది 90% సబ్సిడీ అందిస్తుంది. మనకు పంట అనేది 30 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే 3వ సంవత్సరం నుంచి మనకు పంట అనేది స్టార్ట్ అవుతుంది. ఈల్డ్ 3 సంవత్సరాల వరకు మనకి ఏంటంటే ప్రభుత్వం అందించే సాయం కాకుండా ఆయిల్ ఫెడ్ వారు ప్రత్యేకంగా మనకు అంతర పంటలకు కానీ ఎరువుల కోసం కానీ ఎకరాకి 4,200 రూపాయలు అందించడం జరుగుతుంది. సాలిన 1 ఎకరానికి ఆయిల్ పామ్ పంటకి ఏంటంటే ఒక 50,000 వరకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆయిల్ పామ్ సాగు వైపు మన రైతులందరూ మళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన ఇంటి వరకు మన ఇంటికి ఎంతమంది వ్యవసాయం, మన ఇంటికి ఎంతైతే బియ్యం అవసరం ఉంటాయో అంత బియ్యాన్ని ఆ కూరగాయల్ని మన ఇంట్లో మనం పండించుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ముగిస్తుంది. అదే ఇప్పుడు మనకి ఏంటంటే పెద్ద రైతులు ఉన్న వాళ్ళకి 5 ఎకరాలు కానీ ఆర్థికంగా కొంచెం బలంగా ఉన్న రైతులు పెడితే ముందు అదే మనకు 1 ఎకరం ఉండి ఇప్పుడు ఆ ఎకరంలో ఆయన పంట పండిస్తేనే ఆయనకి వెళ్తుందంటే మనకు ఆయిల్ పామ్ అంత సూటబుల్ కాదు. ఆయనకు ఒక 5 ఎకరాలు పెద్ద రైతులు ఉన్న వాళ్ళైతే బెటర్ ఉంటుంది. మన కొలంపాకలో ఇప్పుడు దాదాపు 10,000 ఎకరాల రెవెన్యూ కాబట్టి చాలా పెద్ద ఏరియా ఉంది. రాను కొంచెం ఏరియా ముందుకెళ్తే మనకు బాగుంటుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళ ఇంటికి సరిపోయే మన కూరగాయలు, అదేవిధంగా చెప్పిన లక్ష్యం అడిగిన దానికి సమాధానం చెప్పిన, ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు మరి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఈరోజు మన గ్రామ సభలో ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఈరోజు మాజీ సర్పంచ్ గారికి, ప్రస్తుతం ఉన్న సర్పంచ్ గారికి,
వార్డు మెంబర్లకు, గ్రామ ప్రజలకు అందరికి విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే మన సెక్రటరీ, మన పునర్పాక సెక్రటరీ ఏం పని ఏం కథ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఉప సర్పంచ్ ఇంటి దాకా మోడీ సాఫ్ చేస్తారు, ఉప సర్పంచ్ ఇంటి దాని నుంచి అవతల మోడీ సాఫ్ చేయడు. నా స్వార్థం కాదు, మోడీ గురించి మాట్లాడుతున్నాను. నేను కులా చెప్తున్నాను, ప్రజాముఖంగా చెప్తున్నాను. నాకు ఎంత మాట్లాడుతున్నాను కావాలంటే జిల్లా అధికారి గారు కావాలంటే నేను చూపిస్తా. నేను నాతో నడవండి మోడీ ఎంత సాగు ఉంది ఎంత లేదు అనేది నేను చూపిస్తా. అదే మరి నేను సర్పంచ్ చెప్తే సర్పంచ్ పొద్దున పంపిస్తే ఇంటి ముందు సాగు చేసి పోయింది. ఎందుకు మాట్లాడియారు మన గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బంది 12 మంది ఉన్నారండి. మన గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బంది 12 మంది ఉన్నారు. మన గ్రామానికి ఆనుకొని డబుల్ బెడ్రూమ్ అనేది ఒక కాలనీ, చిన్న కాలనీ, ఏఆర్ కాలనీ అనేది చిన్న కాలనీ ఉన్నది. 5 ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి, ఒక హై స్కూల్, 4 ప్రైమరీ స్కూల్ ఉన్నాయి, ఒక వెటర్నరీ హాస్పిటల్, గడీలలో ఉన్నటువంటి మన ప్రభుత్వ కార్యాలయాలు, 14 వార్డులు. అంటే ఇక్కడ మనం 22 మఠాలు, టెంపుల్లు ఇవన్నీ ఉన్నాయి. ఆగండి, నేను చెప్పే సమాధానం వినకపోతే మనం ఏం చేయలేము. మీరు సమస్యను లేవనెత్తడమే కాదు, ఆ సమస్యకు పరిష్కారం అనేది తెలియజేయాలి. ఇప్పుడు 10 మంది 12 మంది ఇంత పెద్ద ఊరును మీరు మాట్లాడిరు, మీకు అవకాశం ఇచ్చినారు, మీరు దయచేసి కూర్చోవాలి. ఈ 12 మందిలో ఈ 10 మంది 12 మంది ఇంత పెద్ద ఊరును చూసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి కొద్దిగా మనం వీలును బట్టి పని చేయించే ప్రయత్నం చేస్తాం. దోమల విషయంలో మొన్న పాగింగ్ కూడా మనం వారం రోజులు నిర్వహించుకున్నాం. రెగ్యులర్ గా మన పారిశుద్ధ్య సిబ్బంది ఒక వీధి కాకపోతే ఇంకో వీధి పని చేస్తూనే ఉన్నాం. ఏదైనా పారిశుద్ధ్యం అనేది ప్రతిరోజు చేయాల్సినటువంటి కార్యక్రమం, ప్రతిరోజు పారిశుద్ధ్య సిబ్బంది పని చేయాల్సిన కార్యక్రమం. కాబట్టి వాళ్ళతో సంగ్రహించుకొని మనం పని తీసుకుందాం. అట్లాంటిది ఏమన్నా ఉంటే చూసుకుందాం. నెక్స్ట్ వెటర్నరీ డిపార్ట్మెంట్ లో శ్రీనివాస్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత 1965 సంవత్సరం నుంచి మన గ్రామంలో పశు వైద్యశాల పనిచేస్తున్నది. పశు వైద్యశాల అంటే అప్పుడు జిల్లాలు లేని సమయం నుంచి కూడా మన కొలనపాకలో పశు వైద్యశాల పనిచేస్తూ ఉన్నది. అయితే మన గ్రామంలో వచ్చేసి పాడి సంపద కానీ పశువులు దాదాపుగా 5,000 లీటర్ల పాల కెపాసిటీ ఉన్న మన గ్రామంలో ఉన్న పాల ఉత్పత్తి మనకు పూర్తి స్థాయిలో వచ్చినట్టయితే 5,000 లీటర్ల పాల ఉత్పత్తితో పాటుగా మన గ్రామంలో పన్నీరుకు సంబంధించి హైదరాబాద్కు ఒక 20-30% మన గ్రామం నుంచి హైదరాబాద్కు పన్నీరు సప్లై చేయడం జరుగుతున్నది. పూర్తి స్థాయిలో మన గ్రామంలో పాడి మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు చాలామంది ఉన్నారు. వాటితో పాటుగా గ్రామంలో గొర్రెల కాపర్ల సంఘంలో పనిచేస్తూ ఆ గొర్రెల కాపర్లకు కూడా 32 మందలు, అంటే 32 రైతుల దగ్గర మందలు ఉన్నాయి. అంటే కొంతమంది అందరూ దాంట్లో కలిపి కూడా చేస్తున్నారు. అందరికీ 32 గొర్రెల మందలు మన ఊర్లో ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రతి సంవత్సరం గాలికుంటు నివారణ టీకాలతో పాటుగా షీపాక్స్ వ్యాక్సిన్, నట్టల నివారణ మందులు,
మరియు PPR వ్యాక్సిన్, ఈటీ గడ్డి రోగం సంబంధించిన టీకాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు వారు ఇచ్చిన సమయంలో మనం పూర్తి స్థాయిలో 100కు 100% టీకాలు ఇవ్వడం జరుగుతున్నది. వాటితో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంలో సంవత్సరానికి 2 సార్లు మన గాలికుంటు టీకాలు ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి ఒక్క రైతు బావి దగ్గరికి వెళ్ళే ఇవ్వడం జరుగుతున్నది. సిబ్బంది ఉన్నది, నేను ఒక అటెండర్ మాత్రమే. అటెండర్ కూడా లేడీ. ఉన్న షెడ్ల దగ్గరికి, అంటే ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళాలంటే మన దగ్గరలో మన గ్రామంలో 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో లేని పశు సంపదనే ఎక్కువ ఉన్నది. అదేవిధంగా మన ఇక్కడ ఉన్న పశు వైద్యశాలకు 5 గ్రామ పంచాయతీలతో కూడుకొని ఉన్నది. రాఘవపురం, పటేలగూడెం, శ్రీనివాసపురం, ఇప్పుడు కొత్తగా అయిన బైరానగరం, రాజానగరం 2 కలిపి ఒక గ్రామ పంచాయతీ. ఈ 5 గ్రామ పంచాయతీలకు గాను మనం ఒక హాస్పిటలే సేవలు అందించాల్సి ఉంటుంది. మనకు 2 గోపాలమిత్ర సెంటర్లు ఉన్నాయి. ఒకటి రాఘవపురం, ఒకటి పటేలగూడెం. గోపాలమిత్ర సెంటర్ల ద్వారా పశువులకు ఎదసూదులు ఇవ్వాల్సిన అవకాశం ఉన్నది. వాటికి మాత్రం పటేలగూడెం, శ్రీనివాసపురం వాళ్ళు అక్కడ ఉంటారు. రాఘవపురం, బైరాం నగరం, రాజానగరం నుంచి ఒక బైఫ్ అంటే మన గోపాలమిత్ర పనిచేస్తున్నారు ఇక్కడ. ఈ పోయిన నెల 10వ తారీఖు 3వ నెల నుంచి మన గ్రామంలో అంటే మొదటగా 10, 11, 12, 13 3 రోజులు మన ఊర్లో గాలి టీకాలు ఇవ్వడం జరిగింది. తర్వాత శ్రీనివాసపురంలో ఒక 4 రోజులు, పటేలగూడెంలో 4 రోజులు ఇవ్వడం జరిగింది. రాఘవపురంలో 4 రోజులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి కొలనపాకలో ఉన్న మిగతా షెడ్లలో ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా దయచేసి గాలి టీకాలు ఇప్పించుకోవాలి. గాలి టీకాలు ఇస్తే పాలు తగ్గుతాయి అని ఒకటి భయం ఉన్నది. దయచేసి పాలు తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి అంటే పశువు శరీరంలోకి మనము వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు దానికి ఒక ఇమ్యూనిటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా దాని శరీరంలోకి మనం వ్యాక్సిన్ ఇస్తున్నప్పుడు ఇమ్యూనిటీ రావాలంటే యాంటీబాడీస్ డెవలప్ కావాలి. డెవలప్ కావడానికి దాని శరీరం కొంచెం శ్రమకు లోనవుతుంది. అయినప్పుడు కొంచెం జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు కొంచెం ఆటోమేటిక్గా కొన్ని పాలు తగ్గుతాయి. 1 రోజు, 2, 3వ రోజు వరకు మళ్ళీ ఎట్లా ఉన్నది పశువు అట్లా అయిపోతుంది. ఒక్కసారి కనుక టీకా ఇప్పించుకుంటే 6 నెలల వరకు మనకు వ్యాధి నిరోధక టీకా పనిచేస్తుంది. మళ్ళీ 6 నెలలకు మళ్ళీ మనం టీకాలు ఇస్తాం. కాబట్టి పూర్తి స్థాయిలో గాలికుంటు నివారణ అనేది మన భారతదేశంలో ఎరాడికేషన్ అంటే మొత్తం తీసేయాలన్న ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతూనే ఉన్నాం. ఎవరో ఒక్కరు మిస్ చేస్తే అది అక్కడ ఉన్న అందరికీ మళ్ళీ తట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరు కూడా మీకు 100% మీ అందరికీ మీ బావి దగ్గరకు వచ్చి టీకాలు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాం. సార్, ఈ ప్రాంతం అంతా కూడా రైతులు గత 40-50 సంవత్సరాల నుంచి కూడా పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు సార్. ఇక్కడ ఉన్న డాక్టర్ గారు కూడా సేవలు అందిస్తున్నారు. కానీ ఆవులు ఈ మధ్యలో ఏమవుతున్నాయంటే తెచ్చిన ఆవులు పక్క రాష్ట్రాల నుంచి తెచ్చినా కానీ ఇక్కడ కానీ ఆవులు చనిపోవడం జరుగుతుంది. గతంలో ఏముండే అంటే ఒకసారి ఇన్సూరెన్స్ చేస్తే రైతు వాటాగా కొంత, ప్రభుత్వం వాటాగా కొంత కలిపి 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ చేసేది సార్. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్లు వస్తలేవు. మీరు మళ్ళీ దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, సరే కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తారా, పైన ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తారా, కానీ ఆ ఇన్సూరెన్స్లు స్కీమును మళ్ళీ తీసుకొస్తే పేద మధ్య తరగతి వాళ్ళకి, రైతులకి ఇబ్బంది లేకుండా అయితే సార్. మన ఒక రైతు పాపం ఆర్థికంగా పేదవాడు ఏదో చేసుకొని ఆయన భూమి లేకుండా కౌలో తీసుకొని చేసుకుంటూ ఇలా ఆవులు చనిపోయినాయి. అట్లాంటి వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ను కూడా మీరు చెప్పాలి సార్, ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్స్. అధికారులందరికీ నమస్కారాలు. నేను గ్రామానికి సంబంధించిన చిన్న సూచన చేద్దామన్నది నా ఆలోచన. ఇప్పుడు ఈ నెల 26వ తారీఖు నుంచి జనాభా లెక్కలు స్టార్ట్ చేస్తున్నాం 2026. అయితే ఫస్ట్ గృహ లెక్కలు చేస్తున్నాం. అయితే మనది జనాభా లెక్క 2011 జనాభా లెక్కలు 7,753 మనకు. దాని ప్రకారమే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు మనకు వస్తున్నాయి. కాబట్టి ఈసారి జనాభా లెక్కలలో మన గ్రామస్తులందరికీ చేసిన సూచన ఏంటంటే, మన గ్రామస్తులు హైదరాబాద్లో దాదాపు 600 నుంచి 1000 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మనకు విలేజ్లో ఉన్న ఇల్లు ఇక్కడనే జనాభా లెక్కలలో పాల్గొనాలి. పాల్గొంటే మన గ్రామానికి సంబంధించిన దాదాపు ఒక 10 సంవత్సరాలు మనం ఆర్థికంగా ఉపయోగపడతాము.
ఎందుకంటే ఈసారి 16th ఫైనాన్స్లో ఇప్పుడు 15th ఫైనాన్స్లో మనకి 815 నుంచి 860 రూపాయల వరకే వచ్చినాయి ఒక పర్సన్కి. అయితే ఇప్పుడు 16th ఫైనాన్స్లో దాదాపు 1000 రూపాయల వరకు వస్తున్నాయి. కాబట్టి మన గ్రామస్తులు ఇప్పుడు నేనే ఉన్న ఉదాహరణకు హైదరాబాద్ నాకు ఇల్లు ఉంది, ఊళ్ళో ఇల్లు ఉంది. ఖచ్చితంగా కొలంపాక గ్రామంలోనే మనం జనాభా లెక్కలలో మనం పాల్గొనేటట్టు నమోదు చేసుకోవాలి. దీన్ని మన ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ, మన మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్కరికి తెలియజేపి వాట్సాప్లలో కానీ చేసి మన ఊళ్ళో ఇప్పుడు పోయినసారి 2011 లెక్కలు 7753. ఇప్పుడు వాళ్ళకెళ్ళి బైరామ్ నగరం పోతే 7214 మాత్రమే మన జనాభా. దాని ప్రకారం వస్తుంది. ఇది వచ్చే 10 సంవత్సరాలకు నిధులు రావాలంటే మనం ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు గ్రామంలో జనాభా లెక్కలలో పాల్గొనాలని నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలండి, మీ అద్భుతమైన సలహా. అందరూ అది ఆ విధంగా చేసుకుంటే మనకు నిధులు కూడా వస్తాయండి. ఇప్పుడు మన మండల స్పెషల్ ఆఫీసర్ గారు మాట్లాడవలసింది. తోటి నాకు చాలా అనుభవం ఉంది. ఎస్సీ హాస్టల్ స్పెషల్ ఆఫీసర్ని రాత్రి భోజనం చేయటం, రాత్రి 15 డేస్కి ఒకసారి రెగ్యులర్ వస్తుంటాం. ఇప్పుడు అందరూ మీరు పరిచయం అయ్యారు కదా, ఇది కావాలని ఈ నాకు మండలంలో ఉన్న ఏ గ్రామానికైనా పోవచ్చు, ఫెసిలిటీ ఉంది. కానీ ఇక్కడైతే ఈ గ్రామంలో మనం రెగ్యులర్ వస్తుంటాం కాబట్టి 15 రోజులకు ఒకసారి. ఎస్సీ హాస్టల్ ఉంది కదా ఊరు, 41 మంది స్టూడెంట్స్ రెగ్యులర్ వస్తుంటాం, అందరూ పరిచయం అవుతారని నేను ఈ రూట్కి వచ్చిన. సార్ చెప్పింది రైతు భరోసా 1 ఎకరానికి అందరు రైతులు పడ్డాయి 8 లక్షలు. అయితే ఇప్పుడు మళ్ళీ మాకు రాత్రి న్యూస్ వచ్చింది, ఇంకొక 2 ఏకర్స్కి 15వ తారీఖు లోపల పడతాయి. సన్నోట్లది రాలేదు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ప్రపోజల్ ఉంది, మాకు 6th మీటింగ్ ఉంది. మళ్ళీ ఒకసారి ఇస్తారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్పబోతుంది. లేదు 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 మాట్లాడు, లేదు లేదు నేను దానికి సంతోషపడుతున్నా. అవే మిగిలినాయి, ఆ కన్నోట్లు పెడితే పంట తక్కువ వస్తుంది మీకు తెలుసు. బోనస్ మిగిలింది, మళ్ళీ కూడా పెట్టండి. ఇప్పుడు సన్నట్టు వచ్చింది కదా, ఒక్క సెకండ్ మీరు విన్నా సన్నోట్లది ఇప్పుడు ఇప్పుడు మనకి దొడ్డోడ్లు వద్దనేది ఎందుకంటే దొడ్డోడ్లు మనం తినము, మనం బాయిల్డ్కి పోతాయి. బాయిల్డ్ పోతే కింద తమిళనాడు, కర్ణాటక కూడా వాళ్ళ దగ్గర చాలా ప్యాడీ ఏరియా మనం తీసుకోవటం. తమిళనాడు, కేరళ వాళ్ళకి ఇవ్వాలి. కేరళ స్పెషల్ వాళ్ళది, అది వేరే వెరైటీ. మనం శబరిమల పోయినప్పుడు చూసుకుంటాం, ఆ బియ్యం ఒకసారి తింటే మళ్ళీ అన్నం తినాలని కూడా అనిపించింది. సో ఒక్క తమిళనాడుకి ఒక్కటే ఉంది. పంజాబ్ వాళ్ళంతా వాడతారు కానీ మనకంటే ప్రొడక్షన్ వాళ్ళకి ఎక్కువ ఉంది. కాబట్టి దొడ్డోళ్ళకి, బాయిల్డ్ వాటికి ఎక్కడా డిమాండ్ లేదు. కాబట్టి మళ్ళీ ఈ సీజన్ కూడా ఖరీఫ్లో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీలైనంత వరకు వేయండి సన్నోట్లు, వీలైనంత వరకు వేయండి. మంచి సన్న రకాలు వచ్చి బోనస్ అంటే వస్తాయి. ఇప్పుడు అది నీ చేతిలో నా చేతిలో కాదే. యాసంకి పడలేదు కదా, పడతాయి 100% పడతాయి. ఈ 6వ తారీఖు మీటింగ్ ఉంది కిసాట్లో. లేదు అడగాలి, మీరు అడిగితేనే కదా మాకు తెలిసేది. ఏం లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం, మాకు 35 ఏళ్ల సర్వీస్, ఇట్లాంటి మీటింగ్స్ చాలా మీరు మాట్లాడితేనే మాకు విషయాలు తెలుస్తాయి. ఇంకా 10 నెలలు ఉంది రిటైర్మెంట్కి. తర్వాత నేను మీటింగ్కి వచ్చినా కూడా ఎవరు నన్ను పలకరించేవాళ్ళు. మీరు ఎంత మాట్లాడితే అంత సంతోషం. మా జన్మభూమి చూసిన 2000లో చూసిన, 2004 చూసిన, 95 జన్మభూమి చూసిన, ఇవన్నీ మాకు ఇవన్నీ కామనే. మీటింగ్లో మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగితే మాకు అంత సంతోషం. ఎందుకంటే ఈ సమస్యలు ఏంటో మాకు తెలిస్తే మేము హయ్యర్ అఫీషియల్ దృష్టికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మిగతా అన్నీ చెప్పారు. హోమియోపతి డాక్టర్ గారు, పల్లి దవాఖానా, గ్యాస్ సిలిండర్ డబ్బులు, బస్ ఛార్జెస్ అంటే మన చేతుల్లో లేదు, ఏం చేయం. విడో పెన్షన్, ఇవన్నీ సెక్రటరీ గారిని నేను అడిగేది ఏంటంటే అవన్నీ తీర్మానం తీసుకొని వస్తే గ్రీవెన్సీలో మండే ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవాలి. ఈ అంటే మా లెవెలే కాదు,
మా లెవెల్ ఉన్నాయి నేను చెప్పిన. ఇంకోటి వచ్చి మా 10వ తారీఖు నుంచి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతుంది. మరి చూస్తే ఇంకా మన దగ్గర టైం పట్టేటట్టుంది, ఏం కోతకు రాలేదు. వచ్చే దారిని చూస్తే మరి లోపల ఏమన్నా ఉన్నాయో. మన దగ్గరే సెంటర్ ఉంది, గవర్నమెంట్ కొంటది, స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నేను ఈ ఊరు పోయే దారిలో ఇంకా కొంచెం లేట్ ఉంది. ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తున్నా, అన్న అడిగిండు, ఎక్స్ సర్పంచ్. మన జిల్లాలో కొంతమంది రైతులు మునగాకు సాగు చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. అది మొన్న కలెక్టర్ గారిని తీసుకుపోయి చూపించిన దత్తాయిపల్లి. సార్ బాగా ఇంప్రెస్ అయ్యింది. మునగాకు ఎందుకంటే మనం చికెన్ తింటున్నాం కదా, చికెన్లో 28% ప్రోటీన్ ఉంటుంది, గుడ్డులో 18% ఉంటుంది, మటన్లో 30% ఉంటుంది. అయితే దాంట్లో అరిగేది అంటే 28% ఉన్నా కూడా అరగటానికి వచ్చేసరికి 16% 15% అరుగుతుంది, మిగతాదంతా బయటికి వెళ్ళిపోతుంది. మీరు తెలుసు చికెన్ ఎన్ని మందులు వేసి పెంచుతున్నాం కదా, అందుకని అందరు నాటుకోడికి వచ్చింది. నాటుకోడి కూడా అది దొంగ నాటుకోడి, అసలు నాటుకోడి కదా. అసలు నాటుకోడి అంటే అట్లా ఫ్రీగా వదిలిపెట్టి గాలికి తిరిగి దొడ్లలో గిడ్లలో తిరిగేది అది అసలు నాటుకోడి. 5 మనం దీంట్లో 23% ప్రోటీన్ ఉంది మునగాకులు. ఇది కొద్దిగా ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ముందు రియలైజ్ అయ్యింది, అంటే మనకంటే ముందు రియలైజ్ అయ్యి వాళ్ళు యూరోప్ కానీ అమెరికా కానీ మన దగ్గర నుంచి కొంటున్నారు. అయితే వాళ్ళకి ఏంటంటే ఆర్గానిక్ కావాలి, వాళ్ళు బాగా హెల్త్ కాన్షియస్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు 150 రూపాయలకి ఆయిల్ ప్యాకెట్ కొంటున్నారు కదా, మీరు అదే పల్లీలు తీసిపోయి పట్టించుకుంటే 300 అయితే. మనం బయట ఎంతైనా ఖర్చు పెడతాం, పార్టీలో కూర్చుంటే ఎంత అవుతుందో కూడా తెలియదు. కానీ ఆయిల్ పట్టించుకున్న ఆయిల్ వాడండి, ఫస్ట్ స్టెప్ 1. రెండోది పాలు, ఇక్కడ పాలు ఉత్పత్తి బాగుంది కాబట్టి ప్యాకెట్ పాలు 99% కల్తీయే ఉంటాయి. యూరియాతో తయారు చేయటం అవన్నీ చూసుకుంటాం. మనకు వచ్చే దొంగ కాకపోవచ్చు, కానీ అవకాశం ఉంది కాబట్టి ఊళ్ళో ఉత్పత్తిని ఏదైతే ఉందో అది మనం అలా లీటర్ కొనుక్కున్నా కూడా మనకు సరిపోదు. 2 అయిపోయినాయా? 3వది ఒడ్లు. పైమడి ఉందా? పైమడి వరకు ఎక్కడి నుంచి అయితే బోర్ నీళ్లు పోతాయి ఆ మడి వరకు ఆర్గానిక్, ఏమి ఎరువులు వేయద్దు, ఉత్త పశువులు ఎరువు వేసి పంట పండించు. ఎన్ని అయితే అన్ని వరకు మన ఇంటి మందం సరిపోదు, బయటికి అవసరం లేదు. కింద ఎరువులు వేయండి. మీ ఏఆర్ఎస్కే సెంటర్ ఎంత యూరియా తీసుకుందంటే ఈ రబీలో, నేను మొన్న చూసిన చాలా కన్జంప్షన్ అయితే ఏరియా కూడా ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ 24,000 మెట్రిక్ టన్నులు అవసరం పడితే ఈ సంవత్సరం 33,000 టన్నులు తీసుకుంది. అంటే ఒక్క జిల్లా మన ఒక్కటి సాగు పెరిగింది. 2,87,000 ఉండే లాస్ట్ ఇయర్. అది మన కోసమే. మీరు ఇంకొక సీజన్ చూడండి, మీరు మెచ్చుకుంటారు దాన్ని. ప్రయోజనం చాలా రైతు. అది కౌలు చేసే వాళ్ళకు కూడా ఇస్తుంది. ఎవరికి ఇప్పుడు ఒక్కటే, ఇప్పుడు మా నాయన లాంటి వాళ్ళకి మామూలు ఫోన్ ఉంటుంది. ఇది వాళ్ళు ఎవరో నీలాంటి ఆగమ్మా నేనేం మీ దగ్గర మాట్లాడటానికి వచ్చి. ఇప్పుడు మా నాయన లాంటి వాళ్ళకి స్మార్ట్ ఫోన్ లేదు, ఇచ్చినా కూడా వాళ్ళకి ఆపరేషన్ రాదు. అది మామూలుగా 1000-1500 నోకియా ఫోన్ కొనిపెట్టి ఆయన బుకింగ్ రాదు. ఎవరో మీలాంటి వాళ్ళని పట్టుకొని బుక్ చేసుకోవాలి. కానీ స్మార్ట్ ఫోన్ కొద్దిగా ఆపరేషన్ చేసిన వాళ్ళు ఇట్లాంటి పిల్లలందరూ, ముఖ్యంగా ఇసుక బుకింగ్ చేసేవాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు. ఉన్నారా ఇక్కడ? లేదా? లారీలు లేవా? ఇసుక బుకింగ్ చేసే వాళ్ళది హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండి మామూలు రైతులు వాళ్ళకి చేరే లోపలే వాళ్ళు కాజేస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. నేను చెప్పేది ఇంకొక ముక్క చెప్తాను. మనకి అట్లా కాదు, చెప్తానండి. నేను చెప్పిన తర్వాత తమ్ముడు నువ్వు మాట్లాడుతు. పంజాబ్ ఒక్క రెండు నిమిషాలే. పంజాబ్లో ఫస్ట్ మా బాక్రా నంగల్ డ్యామ్ కట్టి బాగా ముందు అడ్వాన్స్ అయ్యింది, బాగా యూరియా వాడేవాళ్ళు. మనం అసలు హరిత విప్లవం అని ఎందుకు వచ్చిందంటే, ఇందిరమ్మ అమెరికా పోయి నిక్సన్ దగ్గర పోయి
మా వాళ్ళకి గోధుమలు కరువు వచ్చింది, డొక్కల కరువు, ఆ కరువు వచ్చింది అని అడిగితే బిచ్చగాళ్ళు ఎప్పుడు మారరు, బిచ్చం అడుక్కుంటున్నారని ప్రధానమంత్రిని పట్టుకొని ఆ రోజు పరిస్థితిలో అన్నాడు. ఆమెకు వచ్చి కోపం వచ్చి ఇక్కడికి వచ్చి ఇంకా సైంటిస్టులు అందరిని పిలిచి ఏం చేస్తారో నాకు తెలియదంటే బ్రీడింగ్ చేసి అప్పుడు మన ఒడ్లన్నీ ఇంతెత్తు పెరిగాయి. పెద్ద మనుషులు గుర్తుండటం ఇంతెత్తు పెరిగాయి. ఇప్పుడు అన్నీ పొట్టి ఒడ్లు వచ్చినాయి. గోధుమ కూడా పొట్టిది వచ్చింది. మొక్కజొన్న అప్పుడు 10 క్వింటాలు వచ్చేది, ఇప్పుడు 30 క్వింటాలు వస్తుంది. హైబ్రిడ్స్, బెస్ట్ హైబ్రిడ్స్ వచ్చి ఆ రోజు అవసరం కరువు ఎక్కువయ్యి, కరువు నుండి ప్రజలు ఫుడ్ కోసం మనం చేసినాం. తర్వాత ఏమైందంటే మేమే మీ అందరిని అలవాటు చేసినాం, ఎరువులు వాడండి, పురుగు మందు కొట్టండి అంటే. నాకు పురుగే లేదన్నా కూడా అవన్నీ నడవదు, 15 రోజులకి నువ్వు ఈ పత్తికి మందు కొట్టాల్సిందేనని కొట్టించి అది అలవాటు అయిపోయి అవసరం లేకపోయినా కూడా మందులు వాడటం, ఎరువులు వాడటం చేస్తాను. పంజాబ్లో బాగా యూరియా 8 బస్తాలు 10 బస్తాలు, గుంటూరులో కూడా చూసిన ఎండుమిర్చికి 30 బస్తాలు వేస్తారు, వరికి 10 బస్తాలు వేస్తారు. అసలు యాక్చువల్గా వరికి అవసరం 2.5 బస్తాలు. పంజాబ్ నుంచి ఒక ట్రైన్ రాజస్థాన్లో ఆ మార్వాడీస్ అన్ని సంస్థలు పెట్టి క్యాన్సర్ హాస్పిటల్స్ పెట్టిండ్రు ఒక 5-6. పంజాబ్ నుంచి ట్రైన్ ఫుల్ నిండిపోద్ది, తిరిగిపోయేది లేదు. ఇంకోటి హాస్పిటల్లో జాయిన్ కావటం, పైకి పోతారు, అక్కడే దాన సంస్కారం కార్యక్రమాలు చేసి వాళ్ళు ఎంటపోయినోడు రిటర్న్ పోతారు. ఇప్పుడు శివరాత్రి అప్పుడు మనం చూస్తాం కదా, బస్సు శ్రీశైలం పోద్ది, ఫుల్గా పోద్ది. అది ఆ ప్రోగ్రాం అయిన దాకా ఖాళీ వస్తాయి, మళ్ళీ వచ్చి ఎక్కించుకొని పోతారు. ఆ ట్రైన్ పరిస్థితి కూడా అంత డేంజరస్గా తయారైంది హెల్త్. ఇప్పుడు మనం దాబాల్లో తింటుంటాం, మంచిగా ఎర్రది పౌడర్ వేసి కొడితే పాయిజన్. కొన్నిసార్లు తప్పదు, ఎప్పుడైనా బయటికి పోయినప్పుడు ఎప్పుడైనా ఒకసారి తప్పదు, మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఈ యాప్ ఎందుకు పెట్టినామంటే ఈ సొసైటీలు ఏఆర్ఎస్కి వెళ్ళటమేమో ఎంఆర్పీకి అమ్ముతున్నారు, ప్రాబ్లం లేదు. బయట లింక్ పెడతాం, దీనికి పురుగు మందు కొనండి, అది తీసుకోండి. రెండోది, అసలు మన మండలంలో ఇప్పుడు మాకు లెక్క ఇప్పుడు కాదు నెక్స్ట్ దొరుకుతుంది, అసలు ఎంత యూరియా వాడారన్నది మనకి ఆ యాప్లో మొత్తం దొరుకుతుంది. దానివల్లే కానీ మీకేదో కష్టం చేసి అది ఇంకా ఒక్క నిమిషం, అది పెట్టిన తర్వాత కన్జంప్షన్ పెరిగింది, తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తీసుకుంటారు. కౌలు రైతులకు యూరియా బుక్ చేసుకోవడం, పొలం పొలాలు బుక్ చేసుకోవడం చాలా తంటాడు వాడాల్సి వస్తుంది. కొందరు ఓటీపీ చెప్పాలంటే ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీ పేరు మీద, మీరు ఉద్యోగస్తులు, మీ పేరు మీద భూమి నేను చేస్తా, మీరు ఎక్కడో టైం కుంటారు, ఓటీపీ రావాలని ఫోన్ ఎత్తారు. లేకపోతే కొందరు ఆస్ట్రేలియాలో అట్లా ప్రాబ్లం అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ, నేను అప్పట్లో చేసిన పేరు చెప్పాను. ఒక పెద్ద మనిషి వచ్చి ఒక యూరియా బస్స కావాలి, లేదు యూరియా బస్స కష్టం దొరకదు, బుక్ చేసుకోవాలి. నేను బుక్ చేసుకోవాలి సేటర్ అన్నది. అంటే దాని బదులు ఒక 700 బస్సు అంటే చెప్తున్నా,